ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని నమస్కారం చేసుకుని వాళ్ళు మళ్ళీ కొంత చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మొన్న మనము 32వ శ్లోకం వరకు చూసుకుంటూ వెళ్ళాము. తర్వాత నామాలు కొంచెం చూసాము, కానీ ఇక్కడి నుంచి మళ్ళీ ఒకసారి ఇంత మొత్తం అన్ని కాకపోయినా కాంత అన్న నామం ఇంకొకసారి చూసుకుందాం మనము. అయితే కాంత అని మనము 2-3 రకాలుగా విడదీసుకున్నాం. కాంత అన్న నామానికి అర్థం ఏంటంటే అందగాడు అని, చాలా అందంగా ఉంటాడు అని అర్థం. కాంత అంటే ఆయన చాలా అందంగా ఉంటాడు. ఆయన మనం మనసులో భావన చేసినా అందంగా ఉంటాడు. ఆయన లేకపోతే విశ్వంలో ఉన్న ఎన్నో విషయాలుగా, పూలు, ఆకులు, చెట్లు, ప్రతి దానిగా ఆయన అందంగానే ఉంటాడు. తర్వాత ఆయన విశ్వంగానే అందగాడే కాదు, పైగా ఆయన ఒకవేళ విభవమూర్తులు తీసుకొని వచ్చినా కూడా ఆయన చక్కగా అందంగా విష్ణుమూర్తిలాగా అలంకారాలు అన్ని వేసుకొని ఎప్పుడు అందంగా కనిపిస్తాడు. చింపిరి జుట్టు వేసుకొని ఏదో పాత లుంగి కట్టుకొని ఆ టైప్ లో ఉండరు. ఆయన చాలా అందంగా నా కంటికి ఎప్పుడు కనిపించినా అందంగానే ఉండాలని ఆయన తాపత్రయం. తర్వాత ఆయన మూర్తులు, ఆయన అవతారాలు తీసుకొని వచ్చినా కూడా, రాముడిగా వచ్చినా కృష్ణుడిగా వచ్చినా విపరీతమైన అందంతో ఉంటారు ఆయన. కాబట్టి ఆయన కాంత. అటువంటి అందమైన తండ్రి కామహ, మన మనసులో కోరిక కలిగిస్తాడు. ఆయన కావాలి, ఆయన గురించి ఆలోచించాలి, ఆయన్ని తలుచుకోవాలి, మనసులో ఊహించుకోవాలి, చివరికి ఆయన్ని చేరాలి అని కోరిక కలిగిస్తాడు. ఆ కోరిక ఆయనే అయి ఉంటాడు. కాబట్టి కాంత అన్నప్పుడేమో ఆయన మహా అందగాడు, చాలా అందమైన స్వరూపము. కామహ అన్నప్పుడు ఆయన మీద కోరిక మనకు కలగడం ఆ ఒక పక్కన పెడితే, ఆ కోరిక ఆయన అయి ఉంటాడు, మనలో ఆ కోరిక కలిగిస్తాడు. ఆయన కావాలి 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 అని ఆయన మీద మనసు పెట్టుకొని ఉండేటట్టు ఆయనే చేస్తాడు కూర్చొని. ఇంతకు ముందు మనం చూసుకున్నాము, ఒక్కరోజు ఆయన మన మనసు అటు తిప్పుతాడు కాబట్టి ఆయన ఋషాహి అని చెప్పుకున్నాము. ఆ మన మనసు ఆయన వైపుకి తిరిగిన రోజు తానే అయి ఉంటాడని, ఆ మనసు అటువైపు తిప్పి ఆ మనసులో ఆయన మీద కోరిక కలిగిస్తాడు. ఆ కోరిక కూడా ఆయనే అయి ఉంటాడు, కామహ అని చెప్పి. అది చూసుకున్నాం మనం. ఇప్పుడు ఇంకో కొంచెం చూసుకున్నాం. ఇక్కడ కాంతుడు అంటే, కాంతుడు అన్న కాముడు అన్న ఆయన మన్మధుడు అని స్వరూపం. మనకి అంత అందంగా ఉండడము, కావాలని కోరుకునేంత గొప్పగా ఉండడము. అయితే ఇందులో కాంతని మనం కొన్ని రకాలుగా విడదీసుకొని చూసుకున్నాం పోయినసారి. కాంత అంటే చాలా అందమైన వాడు, అందగాడు. కానీ ఇంకొకటి ఏంటంటే, దీనికి ఒక మొత్తమే కాంతని రకరకాలుగా విడతీస్తే కాంత అని చాలా అందమైన ఒక సూపర్ కాన్షియస్నెస్ ఒకటి ఉన్నది. అది కాంత. దానంతట అంతటి ఆకర్షణ, అందము దేనికి ఉండదు, అది ఉన్నది. అయితే తర్వాత ఏమైందంటే కా అంత అని చెప్పి ఆ మొత్తమే కోరికలు కలిగేటట్టు చేసి మన మీద, ఆ కోరికలకి అంతం కూడా ఆయనే అయ్యాడు. ఇంకా చాలు, ఇంకెంత కహ అంత, ఇంకా ఈ కోరికలకు అంతమేమి. ముందేమో ఆయన కాంతుడయ్యాడు, అయిన తర్వాత మొత్తమే విశ్వాన్ని తయారు చేశాడు. విశ్వం మీద కోరిక పెరిగింది మనకి. ఏవో పూలు చూడాలి, ఏదో ఉన్నవి మనం అనుభవించాలి, చూడాలి, ఆనందపడాలి అని. అవి తప్పేమీ లేదు, ఆ కోరికలన్నీ కలిగించేటట్టు చేశాడు కామహ. తర్వాత ఒకసారికి ఒక్కసారి కహ అంత, ఇంకా దీనికి అంతమేమి. తిన్నదే తింటాము, చూసిన పూలే చూస్తాము, విన్నవే వింటాము, చూసిన వాసనే చూస్తాము. ఇంకా ఇవన్నీ బాగున్నాయి, ఎన్నిసార్లైనా వాసన చూడొచ్చు ఆ పూలు, ఎన్నిసార్లైనా ఈ నయాగారా జలపాతాలు చూడొచ్చు, ఎన్నిసార్లైనా వాసన పీల్చొచ్చు. కానీ దీనికి అంతం లేదు. దీని వెనకాల ఉన్నవాడెవరు అని తెలుసుకోవాలన్న కోరిక కలుగుతుంది. అప్పుడు కహ అంత అన్న క్వశ్చన్ కా అంత అవుతుంది. కా అంటే కోరికలు అంతమైపోతాయి. ఇంకప్పుడు ప్రకృతి మీద, ప్రపంచం మీద ఉన్న కోరికలు అంతమైపోతాయి. అంతమయ్యి అప్పుడు మళ్ళీ ఈ కాంతుడి మీద కోరిక పెరుగుతుంది మనకి. మళ్ళీ నాకు మొత్తమే ఈయన కావాలి అని. ముందు కాంతుడేమో మనకు విశ్వం మీద ప్రేమ కలిగి ఎప్పటికొకప్పటికి కహ అంత, ఇంకా దీనికి అంతమే లేదని, ఆ తర్వాత కా అంత, ఇంకా కోరికల మీద అంతం, వైరాగ్యం కలిగి మళ్ళీ కాంతుడి మీద, వీటి మొత్తం పూల వెనకాల ఉన్న, విశ్వం వెనకాల ఉన్న ఆ కాంతుడెవరు అన్న దాని మీదకి మనసు మళ్ళుతుంది. కాబట్టి కాంతుడు కహాంతుడై కా అంతుడై మళ్ళీ కాంతుడవుతాడు.
అని దాన్ని ఇంకో రకంగా కూడా మొత్తం ఫుల్ సర్కిల్ మనము చూసుకోవచ్చు. ముందు కాంత అన్నప్పుడు విశ్వంగా చూసుకొని విశ్వంలోని కోరికలన్నీ మనకి ఉంటాయి, తప్పేమీ లేవు, అన్ని అనుభవించడానికే ఉన్నాయి, సంతోషంగా అనుభవించవచ్చు. కానీ ఎప్పటికో ఒకప్పటికి కహ అంత అని క్వశ్చన్ రావాలి మనకి. అప్పుడు మళ్ళీ ఆయన కాంతుడు అవ్వడం మోక్షం అవుతాడు, మోక్షప్రదాయకుడైన ముకుందుడు అవుతాడు. అప్పుడు మళ్ళీ ఆ కాంతుడు మోక్ష ప్రదాత అయిన నా తండ్రి అవుతాడు, ఆ స్వరూపం అవుతుంది. కాబట్టి కాంతః. ఇవన్నీ ఈ రకంగా తిరగడానికి మనకి కారణం కామః. చూద్దాము, ఏవో అందులో ఉన్న ఏదో మామిడి పండు తిందాము అట్లాంటి కోరికలన్నీ కంట్రోల్ చేసుకొని ఉగ్గబట్టుకొని ఉండమని ఆయన ఏం అనట్లేదు. ఆ కోరికలన్నీ నా స్వరూపాలే, కామః అని చెప్తున్నాడు. ఎప్పటికో ఒకప్పటికి ఇంకా చాలు, ఎన్ని తిన్నా మామిడి పండుని ఎన్నిసార్లు తింటాము. కాబట్టి దీని వెనకాల మామిడి పండుని తయారు చేసిన వాడు ఎవరు అని కనుక్కోవాలన్న కోరిక కూడా మళ్ళీ ఆయనే అయి ఉంటాడు. కాబట్టి ప్రకృతిలో అనుభవించాలనుకున్న ధర్మబద్ధమైన కామాలు, ఆ తర్వాత మోక్షం కావాలన్న కామము రెండు ఆయనే అయి ఉంటాడు. కాబట్టి కామః అని చెప్పుకొని ఆ కోరికలన్నీ ముందు ప్రకృతి గురించిన కామాలు ఉన్నప్పుడు వాటిని తీరుస్తాడు, కామప్రద అవుతాడు. చివరికి ఇంకా దీనికి అంతమేముందులే, దీని వెనకాల ఉన్నవాడు కావాలి అనుకున్నప్పుడు మోక్షాన్ని ఇస్తాడు, ఆ కోరికను కూడా తీరుస్తాడు, కామప్రద. కాంతః. మనము ఎప్పుడు కోరికలు ఎక్కడో దగ్గర ముందేమో ప్రకృతిలో ఉన్నవన్నీ కోరికలు తీర్చుకోవచ్చు. ప్రకృతి చాలా అందంగా కాంతః కనిపిస్తుంది, చాలా అందంగా. అందులో చాలా కోరికలు ఉంటాయి, కామః. ఆ కోరికలన్నీ తీరుస్తాడు ఆయన, కామప్రద. ఇప్పుడు ఇంకా మళ్ళీ వస్తుంది, ఇంకా ఏప్రిల్, ఇంకా జనవరి వస్తుంది, ఇంకా ఫిబ్రవరి వస్తుందంటే ఇంకా మామిడి పళ్ళు వస్తాయని ఎదురు చూస్తాం. ఆ కామాన్ని కామప్రద ఆయన మళ్ళీ ఆ టైం సీజన్ రాగానే మామిడి పళ్ళుగా ఆయన మళ్ళీ తయారవుతాడు, మన కోరికని తీరుస్తాడు. అట్లాంటివన్నీ నడుస్తూ ఉంటాయి, కామప్రదానం. ఎప్పటికో ఒక టైంకి ఇంక చాలే, దీని వెనకాల ఉన్న వాడెవడు అని ఆలోచించుకున్నప్పుడు మళ్ళీ ఈయన ఈ కాంతుడు విశ్వంగా కాకుండా విశ్వం వెనకాల ఉన్న విశ్వనాథుడిగా కనిపిస్తాడు. ఆయన మీద కామం పెరుగుతుంది, ఆయన కావాలని తాపత్రయం పెరుగుతుంది. అప్పుడు ఆ తాపత్రయాన్ని కూడా తీర్చి ఆయన తనలో కలిపేసుకుంటాడు మోక్షప్రదాత. కాబట్టి కామప్రదుడు మోక్షప్రదుడు అయ్యాడు, ముకుందుడయ్యాడు. కాబట్టి కాంత, కామప్రదాని మూడు ఇక్కడే తిరుగుతుంటుంది మన జీవితం అంతా అని చెప్పుకొని తర్వాత మనము ఇంకో కొన్ని నామాలు చూసుకుంటూ వెళ్దాము. యుగాదికృత్ యుగావర్త నైకమాయ మహాసన అదృశ్య వ్యక్త రూపశ్చ సహస్రజిత్ అనంతజిత్. ఇక్కడ నా దగ్గర ఉన్న కాపీ ఎందుకు ఇక్కడ ఆకారం ఉన్నది అని యాడ్ చేశారో తెలీదు. కాబట్టి అవ్యక్త రూప అని కూడా అవుతుంది, అది కొంచెం చదువుకుందాము. కానీ ఫ్లోకి అది కొంచెం కష్టం అవుతుంది, ఎందుకు అని కూడా చూసుకుంటూ వెళ్దాము. యుగాది కృత్, ఆయన యుగాది కృత్ అంటే తయారు చేయడం, యుగాదిని తయారు చేస్తాడు. ఆదిలో యుగాలు తయారు చేసే సమయంలో ఆదిగా ఉంటాడు. ఏదో త్రేతాయుగము, ఏదో ద్వాపర యుగము, ఏదో కలియుగము, ఇట్లాంటి యుగాలన్నిటికీ ముందు ఉండి ఆ యుగాల్ని తయారు చేస్తాడు. కాబట్టి ఆయన యుగాది కృత్, ఆదిగా ఉంటాడు, ముందే ఉండి. ఇంకొకటి ఏంటంటే యుగాది అన్నప్పుడు రెండు ఎక్కడ ఉన్నా అవి యుగము, ఒక సెట్, ఒక పెయిర్. కాబట్టి అందులో రాత్రి పగలన్న యుగంతో ఒక రోజు. కాబట్టి ఆ రోజుకి ఆదిగా ఉండి కృత్ ఆయన తయారు చేస్తాడు. రోజుకి ముందు ఉండి ఆయన తయారు చేస్తాడు ఒక రోజుని అన్నప్పుడు అప్పుడు ఆయన ఆదిత్య రూపంలో ఉంటాడు. ఎందుకంటే సూర్యుడే రోజును తయారు చేస్తాడు, పగలు రాత్రి. కాబట్టి ఆ రకంగా కూడా ఉంటాడు. పైగా ఆయన ఉత్తరాయణము దక్షిణాయనము అని చెప్పి రెండు అయినాలుగా ఉండి సెట్, ఒక పేరు. మళ్ళీ సంవత్సరాన్ని తయారు చేస్తాడు. శుక్లపక్షము, ఏదో కృష్ణపక్షము అని చెప్పి రెండు పక్షాలుగా ఉండి ఒక మాసాన్ని తయారు చేస్తాడు. తర్వాత రెండు నెలలు కలిపి ఒక ఋతువు తయారు చేస్తాడు. ఆ రకంగా రెండు ఆయన చాలా తయారు చేస్తూ ఉంటాడు. మంచి చెడు, నవ్వు ఏడుపు, పాపము పుణ్యము, ఇట్లాంటి ఎన్ని రెండు ఉన్నాయో ఆ పేర్స్ అన్ని వాటన్నిటికన్నా ముందు ఆదిగా ఉండి ఆయన తయారు చేస్తాడు. కాబట్టి ఆయన యుగాది కృత్. ఆ తయారు చేసిన వాటిని ఆయన ఆవర్త తిప్పుతూ ఉంటాడు. ఆ యుగ ఆవర్త, యుగం తయారు చేసి పగలైందంటే దాని వెనకాల రాత్రి, రాత్రి అయిందంటే దాని వెనకాల పగలు, మళ్ళీ పగలైందంటే దాని వెనకాల రాత్రి అని ఈ రకంగా ఒకదాని వెనకాల తిప్పుతూ ఉంటాడు, ఆవర్తనం లాగా, ఒక సైక్లికల్ ఫ్యాషన్ లో. కాబట్టి ఆయన
యుగావర్త. తర్వాత అదొక్కటే కాదు, నాకు ఏడుపు వచ్చింది వాళ్ళ అంటే దట్ టు షల్ పాస్ అని చెప్పి అది మారుతుంది, మళ్ళీ నవ్వు వస్తుంది, మళ్ళీ ఆ నవ్వు ఎల్లకాలం ఉండదు, దట్ టు షల్ పాస్ అని మళ్ళీ దాని వెనకాల ఏడుకుంటుంది. ఏదో కష్టం వచ్చిందంటే ఇంకా ఎల్లకాలం ఆ కష్టపడి ఉంటుందని లేదు, అది పోతుంది మళ్ళీ సుఖం వస్తుంది. ఇంకా సుఖం వచ్చింది కదా, మొత్తం అంతా ఫైనల్ సెట్ అయిపోయింది మ్యాటర్, నేను పోయిన దాకా ఇట్లానే ఉంటుంది అనుకోవడానికి లేదు, మళ్ళీ అది పోతుంది మళ్ళీ దుఃఖం వస్తుంది. ఆ రకంగా ఆవర్తనని తిప్పుతూ ఉంటాడు యుగావర్త. ఒకటి వచ్చింది, ఒక కష్టం వచ్చింది అంటే పర్మనెంట్ గా ఇది కష్టం ఇట్లానే ఉంటుంది, దేవుడా ఇందులో నుంచి నేను బయటపడగలనా, ఇంకా నాకు జీవితం ఉందా, రేపు అనేది ఉందా అని మనకు అనిపిస్తుంది ఆ కష్టం టైంలో, కానీ ఉంటుంది. దానికి ఉండకుండా పోయే అవకాశమే లేదు, దాని సిస్టమ్ అట్లా ఉండదు. కాబట్టి ఇవాళ కష్టం వచ్చిందంటే తగ్గుతుంది, జ్వరం వచ్చిందంటే తగ్గుతుంది, ఏదో దుఃఖం వచ్చింది మనసు కంటే తగ్గుతుంది. అట్లానే సుఖం వచ్చింది, ఏదో మంచి జరిగింది అంటే పర్మనెంట్ గా అది ఉంటుందని లేదు. ఇవాళ బాగా ఎంతో ఆస్తి సంపాదించారంటే రేపు పొద్దున పోవచ్చు, కాబట్టి అది కూడా పర్మనెంట్ గా ఉండదు. సంతోషంగా ఉన్నప్పుడు ఇంక నేను నా అంతటోడు లేడని, దుఃఖం వచ్చినప్పుడు మొత్తమే నన్ను మొత్తం దేవుడు అన్యాయం చేశాడని రెండు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆ సిస్టమ్ అట్లా తయారు చేశాడు, యుగావర్త అని. ఆ యుగము ఆ సెట్ ఆ పేరు ఒకదాని వెనకాల నడుస్తూ ఉంటుంది కంటిన్యూస్ గా, ఆపకుండా. ఆ రకంగా ఒక యంత్రగాళ్ళలాగా, నేను జంత్రగాళ్ళలాగా నిలబడి మొత్తం తిప్పుతుంటానని చెప్పాడు ఆయన భగవద్గీతలో. జంత్రగాడు అంటాడు ఆయన. ఆ యంత్రాన్ని నడిపించినట్టు, ఒక మెషినరీని నడిపించినట్టు, తల మీద ఒక వీల్, పెద్ద బరువైన వీల్ పెట్టుకొని రెండు చేతులు ఎత్తి పట్టి ఆ వీల్ ని గిరిగిరా 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 తిప్పుతున్నట్టు తిప్పుతుంటాడు మనవాడు యుగావర్త. ఆ తిప్పుతూ ఏం చేస్తాడంటే నైక మాయ, ఒక్క మాయ ఉండదు, నా ఏక మాయ అంటే అనేక మాయలు ఉంటాయి. మాయలు అనగానే లేనిది, అంత మిథ్య, ఇదంతా కళ, మనం చూసేది ఏది ఉండదు, ఇట్లాంటివన్నీ అట్లాంటి ప్రపోజల్స్ కూడా, థీరీస్ కూడా ఉన్నాయి, వాటిని మనం ఏమీ అనలేము. అటువంటి శాస్త్రాలు చెప్పిన పెద్దవారికి కూడా నమస్కారము. కానీ మనకు తెలిసినంత వరకు మన వాళ్ళు చెప్పేది ఏదైనా సరే, మాయ అంటే రూపము, ఉన్నదంతా ఒకటే, ఆ ఉన్నదంతా ఒకటే అయింది, ఇన్ని రూపాలు తీసుకొని వచ్చింది. కాబట్టి ఈ రూపాలన్నీ మాయలు. మాయ అంటే రూపం. నేను మీనాలాగా మీకు కనిపించాను అనుకోండి, ఇది ఒక రూపం, నా కూతురు ఒక రూపం, నా ఇల్లు ఒక రూపం, నా ముందున్న ఈ పెన్సిల్ ఒక రూపం, ఇవన్నీ రూపాలు. అంటే ఇన్ని మాయలుగా, అది ఆ ఒక్కటే తత్వం ఇన్ని మాయలుగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అనేక మాయా రూపాల్లో ఆయన ఉన్నాడు. ఈ రెండు తయారు చేసి అందులో రకరకాల వస్తు సామాగ్రి, ప్రాణికోటి తయారు చేసి వాటిని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. వాటికి మంచి చెడు, రాత్రి పగలు, సుఖము దుఃఖం అని తిప్పుతూ ఉన్నాడు. కాబట్టి అది నైక మాయ. మాయ అంటే లేనిది అని కాదు, కళ అని కూడా కాదు. ఇదంతా కళ అనుకోండి, కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ఇది ఏమీ లేకుండా పోతుంది అని చెప్తారు, తప్పేం లేదు. కానీ అన్నం తినుకుంటా, ఆహా ఇదంతా మాయా, తింటున్నది మాయా, తినబడుతున్నవాడు మాయా, ఈ అన్నం తింటున్న అన్నం మాయా, తినడం అనే క్రియ ఒక పని మాయా అనుకుంటూ ఏమీ లేదు, నేను ఊరికే యాక్షన్ చేస్తున్నాను అనుకుంటే చాలా నిరుత్సాహంగా అనిపిస్తుంది. నా కూతురు అనేది లేదు, అదొక మాయా, నా ఉంటుందని అనుకుంటున్నాను, అదొక మాయా అన్నప్పుడు ఇంకా నా కూతురుని నేను ఎందుకు చూడాలి, దానికి అన్నం ఎందుకు వండి పెట్టాలి, దాని గురించి ఎందుకు తాపత్రయపడాలని టెన్షన్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాయ అన్నప్పుడు లేనిది, పోనిది, కానిది అని అర్థం కాదు. మాయ అంటే ఆ రూపంగా ఉన్నది. అది కళ్ళు తెరిచినప్పుడు కలగా మాయమైపోతుంది. అంటే నాకు జ్ఞానం అనే నేత్రాన్ని నేను తెరుచుకున్నప్పుడు ఉన్నదంతా ఒకటే, నేను నా కూతురు నా ఇల్లు అని సపరేట్ గా లేదు, అన్ని రకాలుగా కనిపిస్తున్నాయి, ఇన్ని రూపాలుగా ఉన్నాయి, ఈ రూపాల వెనుక ఒకే తత్వంగా ఉన్నది అని అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఈ రూపాలన్నీ ఒకటే అన్న విషయం అర్థమవుతుంది. అంతేగాని ఈ రూపాలన్నీ లేకుండా మొత్తమే మాయమై మ్యాజిక్ లాగా డిసపియర్ కావు. డిసపియర్ అవ్వడానికి ముందు అవి అపియర్ అవ్వాలి. అపియర్ అయ్యి ఉన్నది అంటే ఉన్నది అని అర్థం. కాబట్టి మాయ అంటే రూపాలు, ఇన్ని రూపాలుగా మనకు ఇన్ని రకాలుగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి నేను తినే అన్నం నిజమే, అందులో ఉన్న రుచి నిజమే, ఆ రుచి కూడా నేనే అని ఆయన చెప్పిన విషయం కూడా నిజమే. ఆయన నేను లేనని చెప్పట్లేదు, ఈ విశ్వం అంతా ఉత్త కాకి
కలగన్నట్టు ఇది నిజమైంది ఏమీ లేదని ఆయన ఏం చెప్పట్లేదు. ఉన్న విశ్వం అంతా నేనే, ఇన్ని రూపాలుగా ఉన్నది నేనే అని చెప్తున్నాడు. దాన్ని మనం ఆ మాయ తొలగిపోతే అని అనుకుంటున్నాం కదా. ఈ రూపాలుగా ఉన్నది అని ఉన్న ఆలోచన ఒకవేళ కొంచెం పక్కకు తీసి చూస్తే ఓహో మొత్తం ఉన్నది ఒకటే తత్వం అని తెలుస్తుంది అంతవరకే. కాబట్టి ఇన్ని రూపాలుగా నా ఏక మాయ ఎన్నో అనేక రూపాలుగా ఉన్నాడు. మహాసన ఆయన యుగాధికృత్ అని చెప్పి యుగాలు తయారు చెయ్యాలి అంటే కాలం, పొద్దున పగలు రాత్రి తయారు చేశాడు, ఋతువులు తయారు చేశాడు, తర్వాత ఆయన అయనాలు దక్షిణాయనం ఉత్తరాయణం అని తయారు చేశాడు, సంవత్సరం తయారు చేశాడు. అంటే ఇవన్నీ తయారు చేశాడంటే సృష్టి. దాన్ని ఆ సృష్టిని ఆయన తిప్పుతున్నాడు రకరకాలుగా ఆవర్తనంగా తిరుగుతూ ఉన్నది అది కాలము. ఆ కాలంలో అనేక మాయా రూపాలుగా ఆయన ఎన్నో వస్తు సామాగ్రిని ఎంతో ఎన్నో విషయాలను తయారు చేశాడు. నైక మాయ. తర్వాత వాటన్నిటిని మహా అసన, ఆయన అసనము అంటే భోజనం, మహాసనం అంటే ఇంకా ఎంత తిన్నా ఇంకా చాలనేది లేకుండా మింగే పరిస్థితి. కాబట్టి మొత్తమే లయం సమయంలో మొత్తాన్ని లోపలికి తీసేసుకుంటాడు ఆసనం. ఆయనలో నుంచి బయటికి తయారు చేసి కృత్ అని వదిలిపెడతాడు, దాన్ని తిప్పుతాడు, ఎన్నో రూపాలుగా తానే అయి ఉంటాడు, అంతా లోపలికి తీసుకుంటాడు మహాసన అని చెప్పి చెప్పుకుంటున్నాము. తర్వాత ఆ ఈ మొత్తం సైకిల్లో ఉన్నది అదృశ్య. ఆయన అదృశ్యంగా ఉంటాడు. దృశ్యము అంటే కళ్ళకి కనపడము. ఈ దృశ్యము ఉత్తగా కళ్ళకి కనపడడం, అదృశ్యమైపోవడం అంటే కళ్ళకి కనపడకుండా పోవడం. కళ్ళకి కనపడకుండా ఒకటే కాదు, మనకి చెవులకి వినపడు. ఆయన మాట్లాడినా మనకు ఒక్కొక్కసారి యాక్చువల్ నా స్థూల శరీరానికి ఉన్న చెవులకి అవి వినపడవు ఆయన చెప్పిన మాటలు. నా మనసులో హృదయంలో వినవలసిందే. తర్వాత ఆయన తగులుతామంటే నా చేయితోటి టచ్ అవ్వడం కష్టం. ఆ రాముడిగా కృష్ణుడిగా ఉన్నప్పుడు ఆ అదృష్టవంతులు ఆ సమయంలో ఉండి ఆయన్ని తాకిన వాళ్ళు ఉన్నారేమో కానీ, లేకపోతే ఆయన చేతులకి టచ్ అవ్వడం కూడా కష్టం. అయితే ఆ రకంగా కళ్ళకి, తర్వాత నా చూపులకి, నా మాటకి, నా స్పర్శకి, నా చెవులకి దేనికి అందకుండా ఉండేవాడు. కాబట్టి ఆయన అదృశ్యుడు. కానీ ఆయన వ్యక్త రూప చ అంటే కూడా వ్యక్త రూపమై ఉంటాడు, వ్యక్తం అవుతాడు. ఈయన అప్పుడెప్పుడో రామావతారంలో రాముడు ఉన్నాడు, ఆయన అందరూ తగలగలిగారు, ఆయనతో మాట్లాడగలిగారు, ఆయనని చూడగలిగారు అని ఆయన చెప్తున్నవి వినగలిగారు అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. ఆయన వ్యక్తమయ్యాడు ఒక రూపంగా. కృష్ణుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన మీద మీద పడి ఆడుకున్నారు అందరూ, వాళ్ళెంత అదృష్టం చేసుకున్నారో. తర్వాత ఆయన పోనీ ఇప్పుడు రామావతారం కృష్ణావతారం లేదు, మరి మనందానికి ఇప్పుడు ఎంత కష్టం వచ్చింది. ఆ కల్కి అవతారం అని ఎప్పుడో వస్తాడంటే ఆయన వచ్చే సమయానికి నేను ఉంటానో లేదో, కానీ ఆయన్ని వ్యక్త రూపం అయినా కూడా నేను చూడడానికి కష్టమే అని అనుకోవక్కర్లేదు. మొత్తం ప్రకృతి ఆయన వ్యక్త రూపం. కాబట్టి ఏ చెట్టును తగిలినా, ఏ నీళ్ళని తగిలినా, రోడ్డును తగిలినా, భూమిని తగిలినా, ఆకైనా పువ్వైనా ఏదైనా ఆయన వ్యక్తపరచుకున్న రూపం. కాబట్టి దాన్ని మనం చూస్తూనే ఉన్నాం, ఆస్వాదిస్తూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ చ అనుంది కూడా. అదృశ్య, ఆయన దృశ్యానికి కట్టుబడకుండా మన కళ్ళకి కనపడకుండా ఉంటాడు. అందులో 3 వంతులు అట్లానే ఉంటాయి. ఒక్క వంతుతో ఆయన ఒక్క పాలు ఒక భాగం తీసి 4 భాగాల్లో ఒక భాగంతో ఆయన వ్యక్తంగా ఈ ప్రపంచం మొత్తం బ్రహ్మాండాలుగా తయారయ్యాడు. కాబట్టి ఆయన వ్యక్త రూప చ కూడా. అదృశ్యంగా ఉన్నవాడు వ్యక్త రూపుడిగా కూడా ఉన్నాడు అని ఇక్కడ చకారం పెట్టారు మన వ్యాసుల వారు. ఈ చకారం ఇక్కడ లేకపోతే దీన్ని అవ్యక్త రూపం అని కూడా అనుకోవచ్చు. ఆయన అదృశ్య అంటే కళ్ళకు కనపడడు, దృశ్యంగా కళ్ళకి గోచరించడు. అవ్యక్త రూపం అంటే ఏ రకంగా కూడా వ్యక్తం కాడు. చెవులకి, నా చేతులకి, నా చూపులకి, దేనికి ఆయన వ్యక్తం కాడు అని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తం కాకుండా ఉండడంలోనే దృశ్యం కూడా ఉంది కదా, దృశ్యము స్పర్శ ఇవన్నీ అందులోనే ఉన్నాయి. అప్పుడు ఇక్కడ చ అనడం అనవసరం అనుకోవచ్చేమో. కాబట్టి చదువుకునేటప్పుడు దీన్ని అదృశ్య అవ్యక్త రూప చ అని చదువుకోవచ్చు, లేదా అదృశ్య వ్యక్త రూప చ అని చదువుకోవచ్చు. ఈ ఒక్క కాపీలో తప్ప నేను చూసిన మిగిలిన చోట అన్నిట్లలో అది వ్యక్త రూపంగానే ఉంది, అవ్యక్తంగా లేదు. కాబట్టి మీకు ఆ సమయానికి ఈ నామాలు చదువుకునే సమయానికి మీ మనసులో ఏ రకంగా చదువుకోవాలని బుద్ధి పుడితే ఆ రకంగా చదువుకోవచ్చు. ఆ రకంగా ఆయన వ్యక్తం అవుతారు మన మనసులో. కాబట్టి 2 కరెక్టే.
ఆయన అదృశ్య వ్యక్త రూప చ కూడా ఉన్నారు. ఉన్న ఆయన అదృశ్యంగా ఉన్నాడు. 3 భాగాలు అక్కడ పైన ఎక్కడో ఉన్నాయి మొత్తమే. అందులో ఒక భాగాన్ని తీసి ఆయన వ్యక్తంగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. చూసి తగిలి దాంతో మాట్లాడి ఈ పక్కన ప్రాణులుగా ఉన్నాడు. కాబట్టి మీరందరిగా ఉన్నాడు ఆయన. నేను మీ అందరితో మాట్లాడడం అంటే ఆయనతో మాట్లాడడం. ఇంకా వేరే సపరేట్ గా మళ్ళీ నేను అనుమానించవలసింది ఏమి లేదు. ఆయన సహస్రజిత్, ఇంకా అనంతమైన జయములు సాధించిన వాడు. అనంతజిత్, అనంతంగా ఉన్న ఆ అనంత జేత, ఆయన మొత్తం అన్ని జయించిన వాడు. ఇక్కడ సహస్రజిత్, అనంతజిత్ అని 2 సార్లు. సహస్రం అంటే ఒక 1000 అని లెక్క వేసుకొని చెప్పడానికి లేదు. సహస్రం అంటే ఇంకా లెక్కలేనన్ని అని అర్థం. అనంతం అన్నా అదే అర్థం. సహస్రజిత్, అనంతజిత్ అని 2 పక్కన పక్కన ఎందుకు రాశారు అంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా. సహస్రం ఎంతో మంది వందల కొద్ది రాక్షసులని, వందల కొద్ది అనంతమైన ఈ యుగాల్లో ప్రతిసారి ఎన్నో రకాల రాక్షసులు ఉంటే అందరినీ జయిస్తూనే ఉన్నారు ఆయన అని చెప్పుకోవడానికి అనంతజిత్. సహస్రజిత్. అనంతజిత్ అంటే అనంతం, ఇంకా ఆయన గెలుపులు అనంతం, ఇంకా దానికి అసలు అంతం అనేది లేదు. ఇక్కడ అనంతమైన ధనుజులను, రాక్షసులను, ఆశ్రీ ప్రవర్తులను, తర్వాత నాలో ఉన్న శత్రువులని, బయట ఉన్న శత్రువులని ఆయన జయిస్తూనే ఉన్నారు. అది అనంతంగా చేస్తూనే ఉన్నారు అని. ఒకటేమో ఈ నాలో ఉన్న దుష్ట శక్తులు, బయట ఉన్న దుర్మార్గపు ఆశ్రీ లక్షణాలు. ఇక్కడేమో అనంతం అన్నప్పుడు అనంతంగా సాగిపోతున్న ఈ సమయం, కాల ప్రవాహం. కాబట్టి అన్ని కాలాల్లో అన్ని రకాల ఆశ్రీ ప్రవృత్తులను ఆయన జయిస్తూనే ఉన్నారు. మన కోసం చేస్తున్నారు, ఆయన కోసం చేసుకుంటున్నారు. కాబట్టి సహస్రజిత్, అనంతజిత్. యుగాదికృత్ యుగావర్త నయేకమాయ మహాసన అదృశ్య వ్యక్త రూప చ సహస్రజిత్ అనంతజిత్. నేను యాక్చువల్గా ఇంతకు ముందు నేను కొత్తగా విష్ణు సహస్రనామం చదవడం మొదలు పెట్టినప్పుడు, వ్యాఖ్యానాలు వింటున్నప్పుడు ఈ చకారాలు ఉంటాయి. ఒక్కొక్కసారి అక్షరాలు 8 అక్షరాలు రాసుకోవాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి తక్కువైతే చకారం అని పెడతారు. అవి ఓన్లీ ఫిల్లర్స్ అని విన్నాను. అయిండొచ్చేమో అని అనుకున్నాను. కానీ చదువుకుంటున్న కొద్ది దానికి కారణం ఉందని తెలుస్తుంది నాకు. ఇక్కడ అదృశ్య వ్యక్త రూప, అదృశ్యంగా ఉంటాడు, వ్యక్తమై ఉంటాడు కూడా అన్నప్పుడు అవసరమే కదా అని. ఇందులో అక్కడక్కడ చకారాలు ఏవచా అట్లాంటివి వస్తుంటాయి. అవి ఊరికే ఉన్నాయని నేను ఇప్పుడు ఇంకా కొంచెం అందులోకి లోతుకు వెళ్ళి చూసుకున్నాక అనుకోవడం మానేశాను. తర్వాత నెక్స్ట్ నామాలు ఇష్ట, విశిష్ట, శిష్టేష్ట, శిఖండి, నహుష, ఋష, క్రోధ, క్రోధకృత్, కర్త, విశ్వబాహు, మహీధర అని చెప్పి ఇక్కడ ఇష్ట, ఆయన మనందరికి చాలా ఇష్టడైన వాడు. మనందరికి ఆయన అంటే ఆయన మీద కోపం తెచ్చుకోవడానికి అవకాశమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చాలా అందంగా ఉంటాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన మన మంచి కోసమే ప్రయత్నం చేస్తుంటాడు. తర్వాత ఆయన మనల్ని ఏదో విధంగా రక్షించడానికి, పైకి ఉద్ధరించడానికే తాపత్రయపడుతుంటాడు. మన కోసమే తాపత్రయపడతాడు. ఇంకా అందులో ఆయన్ని ఇష్టపడకుండా ఉండడానికి అవకాశమే లేదు మనకి. కానీ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఆయనకి కూడా మనం అంటే ఇష్టం. మన భగవద్గీతలో ఇంకా కొద్ది చాప్టర్స్ లో వస్తుంది. ఆయన చెప్తాడు మీరంటే నాకు చాలా ఇష్టం అని కూడా. ఆయన చాలా సార్లు చెప్తాడు, ఒకసారి మరీ స్పెసిఫిక్ గా చెప్తాడు. కాబట్టి ఆయనకి కూడా మనం అంటే ఇష్టం. అందుకని ఇష్ట, అది ఆ ఇష్టం అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, 2 వైపుల నుంచి వెళ్తూ వస్తూ ఉంటుంది ఇష్ట. ఇంకా ఈ ఇష్టం అన్నప్పుడు నాకు పైన ఇంకోటి గుర్తొచ్చింది. ఇక్కడ కాంత, కామహ అన్నప్పుడు, కాంతుడు అన్నప్పుడు చాలా అందమైన వాడు అని చెప్పుకున్నాం కదా. ఈ చాలా అందంగా ఉండడం ఉండి వాడిని చూస్తే మనకు భయం వేసింది అనుకోండి, అబ్బా వాడిని చూడడానికి అంత అందంగా ఉంటాడు, ఈయన పలకరిస్తే కయ్యం అంటాడు, మీద పడ్డంత పని చేస్తాడు అనో, లేకపోతే చూడ్డానికి అంత బాగుంటాడు కానీ మరీ మనసు అయితే మంచిది కాదు, ఊరికే మన పక్కన వాడి దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు, మంచోడు కాడు, దూరంగా ఉండడం మంచిది, దుష్టుడు అని అనిపించవచ్చు. అందం ఉంటే ఉన్నది, దగ్గరికి వెళ్ళాలంటే ఇష్టం లేకుండా మనకి ఫీలింగ్ రావచ్చు మనసులో. కానీ మన తాతగారు అట్లాంటి వాడు కాదు. ఆయన కాంతుడు. కామహ, మనం ఆయన కావాలని కోరుకునేటట్టు ఆయన ఉంటాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉండడు. మన మనసులో ఆయన మీద ప్రేమ కలిగేటట్టే ఆయన ఉంటాడు ఎప్పుడైనా సరే.
మనకి అబ్బో అమ్మో ఆయనకి దూరం ఉండాలి అని అనిపించేటట్టు ఆయన అసలు ఉండడు. ఆయన కాంతుడు, కాముడు. కాబట్టి ఆయన చాలా అందంగా ఉంటాడు. మనం ఆయన్ని కావాలని కోరుకునేటట్టు ఆయన ఉంటాడు. కామః కాంతః అని. అది ఎందుకు మళ్ళీ మధ్యలో వదిలేసుకోవడం అనుకోకుండా. కాబట్టి ఇష్టః అంటే మనమంటే ఆయనకు కూడా చాలా ఇష్టం. ఆయన అంటే మనకి ఎంతో ఇష్టం. ఈ రెండు అయ్యాక ఇంకొకటి కూడా చూసుకుందాము. ఈ ఇష్టః అన్న నామానికి ఇంకొక అర్థం చూసుకుందాము. అదేంటంటే మనము వెతకడము అని అర్థం. అన్విష్టః అని అన్వేషించడము. ఆయన్ని అదే పనిగా ఆయన మనకిష్టుడు. ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటుంటాం. ఆయన అంతటా ఉంటాడు. కానీ అదృశ్య వ్యక్త రూపశ్చ, వ్యక్త రూపంగా ఆయన మొత్తం ఈ చెట్టు పుట్టలు నీళ్లు భూమి గాలి అగ్ని ఇన్ని రూపాలుగా ఉన్నా ఆయన్ని వాటిలో నుంచి పట్టుకోవడం కష్టం. పోనీ ఆయన అవ్యక్తంగా మనసులో ఆయన ఒక లీలగా మెరిసినా పట్టుకోవడం కష్టం. ఇంకా అదే పనిగా ప్రయత్నం చేస్తూ ఉంటాము దొరికించుకోవడానికి, అన్వేషిస్తూ ఉంటాం. కాబట్టి ఆయన అన్విష్టః. అన్విష్టలో మనము చివరిన నామం తీసుకొని ఇష్టః అని చదువుకుంటున్నామని కూడా అందంగా చెప్పుకోవచ్చు. ఆయన విశిష్టః. ఇక్కడ ఇష్టః విశిష్టః అని ఇష్టం విశిష్టం అని చదువుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఇష్టః అవిశిష్టః అని కూడా చదువుకోవచ్చు. రెండింటికి అర్థం చెప్పుకుందాం. విశిష్టము అంటే చాలా స్పెషల్, చాలా యునీక్, చాలా ముఖ్యమైన వాడు అని, చాలా గొప్పమైన వాడు, చాలా విశిష్టుడు, శ్రేష్టమైన వాడు అని అర్థం. అన్ని ఆయనకు ఆ లక్షణాలు ఉన్నాయి. పైగా అవిశిష్ట అనుకున్నప్పుడు ఇప్పుడు విశిష్ట అంటే ఇంకొక అర్థం ఏంటంటే ఆయన మనతో కలిసే ఉన్నాడు అని విశిష్ట అని ఆయనకి అర్థం. ఒకటేమో చాలా గొప్పవాడు అని, చాలా విశిష్టత కలిగిన వాడు, స్పెషాలిటీ. ఆయన దగ్గర అన్ని రకాల స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి విశిష్టుడు. ఇంకొకటి ఏంటంటే మనల్ని వదిలిపెట్టకుండా అంటుకొనే ఉన్నాడు కాబట్టి విశిష్టుడు అని అర్థాలు చెప్పుకొని ఇప్పుడు దీన్ని అవిశిష్ట అని చెప్పుకుందాం. ఈ అవిశిష్ట అన్నప్పుడు ఆయన విశిష్టం అంటే అంటుకొని ఉండడం, అవిశిష్టం అంటే వేరుగా లేకుండా ఉండడం, మొత్తమే మనమై ఉండడం మనలో. కాబట్టి నేను సపరేట్ గా ఉంటే కదా ఆయన నాతో పాటు కలిసి నన్ను అంటుకొని ఉండడం. ఆయన నేనే అయి ఉన్నాడు కాబట్టి ఆయన అవిశిష్టుడు అని ఆ రకంగా కూడా అర్థం చెప్పుకొని ఆయన శిష్టేష్టః. శిష్టులు అంటే మంచి వాళ్ళు, సాధువులు, భగవంతుడిని నమ్మేవాళ్ళు, ఈ నిష్ఠగా ఉండేవాళ్ళు, తర్వాత నమ్మకంతో ఉండేవాళ్ళు, ఈ భక్తులు, ఏవైనా సరే శిష్టులు, ధర్మంగా బ్రతికేవాళ్ళు. ఇటువంటి శిష్టులకి ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన ధర్మస్వరూపం కాబట్టి ఆయనంటే ఈ మంచి వాళ్ళకి ఆయనంటే ఇష్టం. అట్లానే మంచి వాళ్ళు అంటే ఆయనకి ఇష్టం. ఈ శిష్టులను రక్షించడానికి పరిత్రాణాయ సాధునాం అని చెప్పాడు ఆయన. వాళ్ళని రక్షించడం కోసమే నేను జన్మలెత్తుతాను. కావాలంటే వినాశాయ చ దుష్కృతం. చ అంటే కూడా దుష్కృతిని ఒకవేళ తీసేయడానికి కూడా ఆ అవతారం పనికొస్తుంది. కానీ అది ముఖ్యమైన కారణం కాదు. పరిత్రాణాయ సాధునా ముఖ్యం. ఏదో దాని తర్వాత ఇంకా పక్కన వచ్చే లాభాలు ఉంటాయి. అందులో ఒకటి ఈ వినాశాయ చ దుష్కృత కూడా అని చెప్పాడు. కాబట్టి ఆయన ముఖ్యమైన కారణం మనతోటే ఉండడానికి మనం అంటే ఇష్టం. శిష్టులు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన తర్వాత శిఖండి. ఈ శిఖండి అన్నదానికి అర్థం ఏంటంటే మామూలుగా శిఖండి అంటే తల మీద ఈ నెమలి పింఛం పెట్టుకున్నవాడు కాబట్టి ఆయన శిఖండి అని చెప్తారు. మంచిదే, తప్పేం లేదు. అదొక అర్థం, మామూలు అర్థం. అది చెప్పుకున్నాం, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక అర్థం చెప్పుకుందాం. ఈ నెమలి పింఛము తల మీద ఎందుకు పెట్టుకుంటాడు అని చెప్పి ఒక అనుమానం మనకందరికి ఉంటుంది. ఆయన తల మీద కృష్ణుడు నెమలి పింఛం ఎందుకు పెట్టుకుంటాడు అంటే ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆడనెమలి మగ నెమలి అవి కలిసి ఉండవు, పిల్లలు గుడ్లు పెట్టాలి అంటే ఏదో ఆడనెమలి మగనెమలిని చూస్తుంది, ఏదో దాని కంట్లో నుంచి నీరు కారుతుంది, ఏదో చెప్తారు. ఆయన కంట్లోంచి కారిన నీరు తీసుకోవడం వల్ల ఈ ఆడనెమలికి ఎంతో గుడ్లు పుడతాయి అని చెప్పి. కానీ అది యాక్చువల్ గా సైంటిఫిక్ గా కష్టం నమ్మడం. ఎందుకంటే అవి మామూలు పిట్టల్లాగానే ఉంటాయి. మామూలు పిట్టలకి గుడ్లు ఎట్లా వస్తాయో ఈ పిట్టలకి కూడా అట్లానే వస్తాయి. వేరే రకంగా ఈ కంట్లోంచి కారుతున్న నీటి చుక్క ఇవన్నీ కష్టము నమ్మడము, అది చెప్పలేము.
కానీ ఆయన నెమలి పింఛం ఎందుకు పెట్టుకుంటారు అన్నదానికి మాత్రం అదే కారణం. ఎందుకంటే శిఖండి శిఖండము అన్నదానికి అర్థం అదే. ఇమాన్సిపేషన్ అంటాం కదా, లిబరేషన్ లేదా మోక్షము, ముక్తి. కాబట్టి ఈ ముక్తి ఎవరైతే ఆ ముక్తిని సాధించారో, మొత్తం అన్నిటికీ దూరంగా అంటుకోకుండా ఉంటారో వాళ్ళని శిఖండులు అంటారు, శిఖండి అంటారు. అటువంటి స్థితిని శిఖండం అంటారు. కాబట్టి ఆ రకంగానే ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన భగవద్గీత చెప్పేసరికి, అంతకన్నా చిన్నప్పుడు ఆయన అన్ని రకాల ఆటలు ఆడుకొని భగవద్గీత చెప్పేసరికి ఆయన మొత్తమే మంచివాడైపోయి మారిపోయి అర్జునుడికి ఆయన నేర్చుకున్నది చెప్పాడని ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఏదో మన బుద్ధుడు తక్కువ వారని నేను చెప్పట్లేదు, ఆయన కూడా చాలా గొప్పవారు, ఆయనకు కూడా నమస్కారం. కానీ ఆయన కూడా యుద్ధాలు అవన్నీ చేసి బ్రతుకు మీద విరక్తి పుట్టి ఆయన ఆ వైరాగ్యంతో వెళ్ళిపోయి బోధి చెట్టు కింద కూర్చొని ఆయనకి జ్ఞానం కలిగి ఆ తర్వాత ఆయన ఒక రిలీజియన్ ని స్థాపించి అవన్నీ చేశారు. మన కృష్ణుడు అట్లా చిన్నప్పుడు రకం నుండి తర్వాత మధ్యలో మారి తర్వాత ఎప్పుడు భగవద్గీత చెప్పలేదు. ఆయన ఎప్పుడు అట్లనే ఉన్నారు. కాబట్టి ఆయన ఎప్పుడు యోగిగానే ఉన్నారు. ఆయన పైగా ఉత్త యోగి కాదు, యోగేశ్వరేశ్వరుడు. కాబట్టి అంత మహాయోగి ఆయన. ఆ విధంగానే జీవిత పర్యంతం ఉన్నారు. కాబట్టి ఆయన శిఖండి. ఈ నెమలి పింఛానికి శిఖండం అని పేరున్నది. తర్వాత ఎందుకంటే నెమలి పింఛానికి ఆ పేరున్నది, తర్వాత మన తల మీద ఉన్న జుట్టుకి కూడా శిఖండం అని పేరు. మన తల మీద మన మొత్తమే శిరస్ పైన ఉన్న జుట్టుకి ఉన్న పేరు కూడా శిఖండం అనే. కాబట్టి పైగా అన్నిటికన్నా పైన ఉన్నది, అన్నిటికన్నా తలమానికము అని చెప్పుకుంటాం కదా, అన్నిటికన్నా పైన ఉన్నది అని అర్థం. కాబట్టి అది కూడా శిఖండం. అందరికన్నా అందరు రాజుల్లోకి మొత్తం ఈయన ఒక్కడే రాజు కాదు. ఆయన అప్పటికి కూడా ద్వారక కట్టుకున్న తర్వాత కూడా ద్వారకాధీశుడు అని చెప్పి నార్త్ లో పిలుస్తారు ఆయన్ని. కానీ ఆయన రాజు ఎప్పుడు కాలేదు, ఆయనకు ఆలోచన కూడా లేదు. ఆయన ద్వారక కట్టుకున్నప్పుడు కూడా దాంట్లో డెమోక్రసీ పెట్టి నడిపించారు కానీ ఆయన నేను రాజుని, మీరు నా ప్రజలని ఆయన అనలేదు. అందరినీ సమానంగా చూసుకున్నారు. ఆయన అప్పటి నుంచే ఆ డెమోక్రసీని పార్టీ స్థాపన చేసి నడిపించుకుంటూ వస్తున్నారు. కానీ ఆ మొత్తమే అందరికీ తలమానికంగా ఉన్నవారు కాబట్టి శిఖండి. కాబట్టి ఇన్ని రకాలుగా శిఖండి అన్న పేరు ఆయనకి సార్థకము. అగ్ని శిఖ అన్నప్పుడు ఒక వెలుగు పుంజం అనుకున్నాం అనుకోండి, అగ్ని శిఖ లాగా. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆయన ఆ మహా వెలుగులతో ఉన్న జ్యోతి స్వరూపము, జ్ఞాన స్వరూపము అని తప్పకుండా చెప్పుకోవచ్చు. అగ్ని శిఖగా జ్ఞాన ఖండంగా ఆయన వచ్చినప్పుడు తప్పకుండా శిఖండిగానే ఉంటారు. ఎంత ఆలోచిస్తే, ఎంత భావన చేస్తే అంత ఉంటాయి. ఏంటో మరి ఒక జీవితం సరిపోదు. పైగా ఇంకొకటి ఏంటంటే ఆయన సరే కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వద్దాం. తర్వాత నహుషుడు అంటే ఇక్కడ నహుష అన్నప్పుడు ఒక చిన్న విషయం చెప్పుకుందాం, దాన్ని పక్కన పెడదాం, అది ఒప్పుకోవడానికి వీలు లేని విషయము. నహుషుడు అని ఒక రాజు ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, చాలా గొప్పగా ఉన్నాడు, అసలు ఏమాత్రం తక్కువ అనేది లేదు, మంచివాడు. ఒకసారి పైన మనకు స్వర్గలోకంలో ఇష్యూస్ వచ్చాయి ఇంద్రుడికి. అదే మనం చెప్పుకున్నాం కదా, మన దుర్వాసుడు పాపం విష్ణుమూర్తి దగ్గర నుంచి ఒక మాల తీసుకొచ్చి ఇస్తే పూలమాల ప్రసాదంగా తీసుకోకుండా పక్కన కూట్లో పెట్టినట్టు ఆ తిరస్కార భావంతో మన ఏనుగు మీద పెట్టేసరికి ఆయన సరే నీకు అంత పొగరున్నది, అన్ని పోతాయిపో అనుకున్నప్పుడు అన్ని పోయాయి. ఈ సమయంలో కొంచెం కష్టాలు వచ్చినాయి. ఇంకా ఇవన్నీ చాలా జరిగింది అక్కడ యాక్టివిటీ హడావిడి. కానీ కొన్నాళ్ళు మనవాడు లేకుండా పోయాడు, మన ఇంద్రుడు రాజుగా. అప్పుడు వాళ్ళందరూ దేవతలందరూ ఆలోచించి ఇంకా అంతటి గొప్ప మనిషి కావాలి, గొప్పవాడు కావాలి మనకు రాజు అయ్యేవాడు అని చెప్పి ఋషులందరూ కలిసి ఇక్కడ వెతుకుతారు. భూమి మీద నహుషుడు ఉంటాడు, మంచివాడు. ఆయన వచ్చి అడుగుతారా, ఏమోలేండి పోనీయండి, నాకంత గొప్పతనం ఏమి లేదండి, ఏదో మీరు అభిమానంతో అంటున్నారు కదండి అని అన్నాడు. లేదయ్యా మాకు వేరే దారి లేదని చెప్తారు. సరే ఉంటాను, మళ్ళీ మీ ఇంద్రుడు మీకు వచ్చిన దాకా నేను కొన్నాళ్ళు డెప్యుటేషన్ టైప్ లో సబ్స్టిట్యూట్ ఇంద్రుడిగా ఉంటానని వచ్చాడు. కొన్నాళ్ళు చూశాడు, కొద్ది భోగాలు అనుభవించేసరికి ఇంకా బాగా మొత్తం 3 లోకాలకు రాజు అయ్యేసరికి కొంచెం పాపం అహంకారం పెరిగింది. మొత్తం సప్త ఋషులు కూడా పొద్దునొచ్చి ఈయనతోటి మాట్లాడడము, ఈయన చెప్పిన మాట వినడం అవన్నీ చేసేసరికి ఇంకా కొంచెం బాగా లెవెల్ పెరిగింది. ఇంకా తర్వాత ఆయనకి దుర్బుద్ధి పుట్టింది పోయే కాలం వచ్చి.
ఆయన అంతకన్నా ముందున్న ఇంద్రుడి భార్య సచీదేవిని నేను ఇంద్రుడు కాబట్టి నువ్వు నా భార్యవి అవ్వాల్సిందే అని చెప్పి అడుగుతాడు. ఆమె పాపం చాలా భయపడుతుంది. కానీ తర్వాత ఆమె కొన్ని చోట్లేమో అమ్మవారిని అడిగితే ఆమె ఆ తల్లికి దారి చూపిస్తుంది. ఇంకో కొన్ని చోట్ల ఏముందంటే బృహస్పతి సలహా చెప్తాడని. ఏదైనా సరే ఆమె అప్పుడు ఏం చెప్పి పంపిస్తుందంటే, ఇదిగో నువ్వు మొత్తం సప్త ఋషులు మోస్తున్న పల్లకి ఎక్కి నా దగ్గరికి వస్తే పెళ్లి చేసుకుంటా పో అని చెప్తుంది. సప్త ఋషులు అందరూ పాపం ఈయన అడిగితే సరే అని ఇంకా రాజుగారు కదా పల్లకి మోస్తుంటారు. అందులో అగస్త్యుడు పొట్టివాడు, సరిగ్గా మోయాడు. అయితే మెల్లమెల్లగా నడుస్తుంటాడు. గబగబా నాడు అని సర్ప అని కాలుతో తంతాడు. నువ్వు సర్ప అంటే తొందరగా వెళ్ళని, నువ్వు అనవసరంగా నన్ను కాలుతో తన్నేవు, సర్ప అన్నావు కదా, సర్పమే అవుతావు పో అని చెప్పి శపిస్తాడు. అప్పుడు అతను డామన్ అక్కడి నుంచి కింద పడతాడు. పడ్డవాడు మళ్ళీ అడుగుతాడు, నేను మరి ఎప్పుడు బాగుపడతాను అంటే, ఇదిగో ఒక టైంలో ఏమవుతుందంటే మన భీముడు దొరుకుతాడు నీకు, భీముడిని మింగుతావు, అప్పుడు ఆ టైంలో ఒక యాక్టివిటీ అవుతుందిలే, ఆ టైంలో నీకు శాపం విమోచనం అవుతుంది, మోక్షం కలుగుతుంది అని చెప్తే సరే అనుకుంటాడు. కింద వెయిటింగ్ చేస్తుంటాడు ఇంకా నెక్స్ట్ ఎన్నాళ్ళలో. తర్వాత ఒకసారి భీముడు అటు నుంచి పోతుంటే మింగేస్తాడు మొత్తమే. మింగితే ఇంకా మన ధర్మరాజు వెళ్తాడు. వెళ్ళి చూసి ఇంకా ఫైటింగ్ మొదలు పెట్టాడు. ఆయన చాలా ఆలోచిస్తాడు. అదేదో సినిమాలో, ఏం సినిమానో గుర్తులేదు, అందులో మనవాడు అదేంటి బుద్ధి వాడదామా కత్తి వాడదామా అంటే పదునైందే వాడదాము అని చెప్తాడు. మనం ఆటోమేటిక్ నాలాంటి అజ్ఞానులు పదునైంది అన్నాడు కాబట్టి కత్తి వాడతాడేమో అని అనుకుంటాం ఆ ప్రభాస్ గారు అదేంటి సినిమాలోనో కానీ. అయితే ప్రాబబ్లీ బాహుబలి ఆయనే అయిండొచ్చు అందులో రాణాతోటి. అప్పుడు చూస్తే ఇంతకీ బుద్ధి వాడతాడు, కత్తి కన్నా షార్ప్ అయింది బుద్ధిని. కాబట్టి మనవాడు ఫైటింగ్ కి దిగడు. మనం ధర్మరాజు ఆలోచించుకొని ఆయన, స్వామి మా భీముడు తక్కువ వాడు కాడు, ఆయన్ని మింగేవంటే నువ్వు ఇంకా గొప్పవాడివి, ఎవరివో చెప్తావా అని అడుగుతాడు మర్యాదగా. అయితే ఆయన మొత్తం ఆయన స్టోరీ చెప్పుకొని, ఇది ఇంత కష్టం ఉంది నాకు, ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతాను, నువ్వు జవాబులు సరిగ్గా చెప్పావంటే మాత్రం మీ తమ్ముడిని నేను వదిలేస్తాను, నాకు కూడా శాప విమోచనం అవుతుందంటే, నాకు ఆయన తెలివితేటలు లేవు కానీ మీరు అడిగిన దానికి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానంటాడు. ఏదో పాపం ఆయన ప్రశ్నలు అడుగుతాడు, ఈయన చెప్పగలిగినవన్నీ చెప్తాడు. ఇంకా దానివల్ల ఆయనకి శాప విమోచనము, మనవాడు భీముడు బయటపడి ఆయనకు విముక్తి కలుగుతాయి. ఆ ప్రశ్నలన్నీ మనకి మహాభారతంలో ఉంటాయి. నహుష ప్రశ్నలని, మన యక్ష ప్రశ్నలాగా చాలా బాగుంటాయి. మొత్తం జీవిత సారమంతా ఉంటుంది వాటిల్లో కూడా. కానీ ఈ రకంగా తప్పులు తుప్పులు చేసిన మన నహుషుడు మన శ్రీ మహావిష్ణువు ఎట్లా అవుతాడు? కాబట్టి ఈ కథ ఎందుకు చెప్పుకున్నామంటే, ఈ నహుషుడు మనకు తెలిసిన నహుషుడు కాడు. ఇక్కడ నహుష అన్న నామానికి అర్థం చూసుకుందాం. మన శ్రీ మహావిష్ణువు నహుషుడు అవ్వాలంటే ఏదో ఒకటి ఉండాలి అందులో. కాబట్టి ఆయన ఎవరు అంటే, నహి నహి అని ఎవరైతే కాదు కాదు అని చెప్పి అనుకుంటూ ఇది నేను కాదు అది నేను కాదు అని ఎవరినైతే చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఆయన నహుషుడు. ఈ ప్రపంచం నేను చూస్తున్న నా శరీరం నేను కాదు, ఇందులో ఉన్నది నేను కాదు, దీనంతటిని మించి ఒకటి ఉన్నది అని ఎవరి గురించి అయితే మనం ప్రయత్నం చేస్తున్నామో ఆయన నహుషుడు అని ఒక అర్థం. తర్వాత ఇంకొక అర్థం ఏంటంటే, మనము నహ్యము అంటే కలిపి ఉంచడము, యోగం లాగా. ఆ కలిపి ఉంచేవాడు మనందరినీ ఒకరితో కలిపి ఉంచుతాడు. నా శరీరంలో రకరకాల ఇంద్రియాలు ఉంటాయి, వాటన్నిటిని కలిపి ఉంచుతాడు. తర్వాత మొత్తమే ఒకళ్ళకి సంబంధం లేని మనుషులకి, చెట్లకి, జంతువులకి కూడా ఒక సంబంధాన్ని పెట్టి ఒక సైక్లికల్ ఆర్డర్ లో దాన్ని నడిపిస్తూ ఉంటాడు. తర్వాత ఈ ప్లానెటరీ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ అన్ని ఒకదానితో ఒకటి సంబంధం లేవు. ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి మరి ఎక్కువ మాస్ ఉంటుంది, ఒకటి చాలా లైట్ గా ఉంటుంది. అవన్నిటిని కలిపి ఉంచి తిప్పుతూ ఉంటాడు. కాబట్టి ఈ రకంగా అన్నిటిని అన్కనెక్టెడ్ సామాన్లన్నీ ఒక చోట పెట్టి వాటిని ఒక్క మెషిన్ లాగా నడిపించేవాడు. కాబట్టి ఆయన నహుషుడు అని చెప్పి ఇంకొక అర్థం ఉంది. ఇప్పుడు యోగం చేసేవాడు, యోగ విధానీత అని చెప్పుకున్నప్పుడు మనము ఆయన యోగం చేస్తాడు, కలుపుతాడు. నన్ను నాకు కావలసిన కోరికలతోటి కలుపుతాడు, చివరికి నన్ను నా మోక్షంతో కలుపుతాడు. తర్వాత ఆయన నాతోటి నన్ను ఆయనలో కలిపేసుకుంటాడు. అట్లాంటి యోగము ఉంటుంది. ఇక్కడ నహుషము అన్నప్పుడు అన్రిలేటెడ్ అన్కనెక్టెడ్ స్టఫ్ అంతా తీసుకొచ్చి ఏదో రిప్రొడక్టరీ సిస్టమ్, ఏదో రెస్పిరేటరీ సిస్టమ్, ఏదో డైజెస్టివ్ సిస్టమ్ అని
ఆ సిస్టమ్స్ అన్ని రకరకాల సపరేట్ సిస్టమ్స్ అన్ని కలిపి ఒక యూనిట్ లాగా, ఒక సిస్టమ్ లాగా నడిపిస్తాడు. ఒక యంత్రం లాగా, మెషిన్ లాగా చాలా ఎఫెక్టివ్ గా నడిపిస్తాడు. కాబట్టి ఆయన నహుషుడు. అట్లానే విశ్వం అనే మొత్తం మెషినరీని, ఈ విశ్వం అనే మెషిన్ లో ఎన్నో రకాల బిట్స్ అండ్ పీసెస్ పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ తోటి ఇంకొక పార్ట్ కి సంబంధం ఉండదు, కానీ అన్ని కలిసి ఉండాల్సిందే. అన్ని పార్ట్స్ కలిసి పనిచేస్తేనే అది నడుస్తుంటుంది. దాన్ని ఆ విధంగా నడిపిస్తూ ఉంటాడు నహుషుడు అని అక్కడ ఇంకొక అర్థం. తర్వాత ఆయన వృషః, మొత్తమే ఈ నడిపిస్తూ ఉన్నవాడు మొత్తం వృష్టిలాగా కురిపిస్తుంటాడు. ఆయన మనకు కావలసినవన్నీ, ఈ రకరకాల బాడీ పార్ట్స్, రకరకాల ఫిజికల్ ఎంటిటీస్ మొత్తం విశ్వంలో, యూనివర్స్ లో ఏమేం కావాలో అవన్నీ ఆ సమయానికి కురిపిస్తూ ఉంటాడు. అది ఒక్కటి బోల్టో నట్టో వైరో ఏదో ఒక్కటి లేకపోయినా కూడా మెషిన్ ఆగిపోతుంది. అది లేదు, ఇది తక్కువైంది, అది పని చేయట్లేదు, ఇది చెడిపోయింది, ఇది పాతదైపోయింది అని చెప్పడానికి లేకుండా ఏ సమయానికి ఏది కావాలో అది వర్షంలా కురిపిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వృష అన్నది మాటి మాటికి వస్తుంటుంది. దాన్ని అది ఎక్కడికన్నా వృషాహి, వృషభో విష్ణు, వృషపర్వ, వృషోధర, వృష అని ఎక్కడొచ్చినా అది అయితే ధర్మం అవుతుంది, లేదా వర్షం అవుతుంది, వృష్టి. కాబట్టి ఆ కాంటెక్స్ట్ ని బట్టి వృషానికి మనం ఎన్ని రకాలైన అర్థం చెప్పుకోవచ్చు. తర్వాత ఆయన క్రోధాన్ని ఆయన తీసేసుకున్నవాడు. ఆయనకి కోపం ఉండదు, ఆయన అవసరం లేదు. అందులో రామచంద్రమూర్తి లాగా కూడా కృష్ణావతారంలో కోపం అసలు కష్టము, నవ్వుతూనే పనులు కానిచ్చేస్తుంటాడు ఆయన. కళ్ళతోటి మాయ కమ్మేస్తుంటాడు, నవ్వులతోటి ఆయన మొత్తం మనసు మార్చేస్తుంటాడు. ఆయన కోపం తెచ్చుకొని పనిచేయడం చాలా కష్టం అది కృష్ణావతారంలో. కానీ రామావతారంలో మాత్రం ఆయనే చెప్తాడు. యాక్చువల్గా సీతమ్మ తల్లి కూడా చెప్తుంది, ఆయనకి కావాలంటే కోపం తెచ్చుకుంటాడు, ఆ పని అయిపోయిన తర్వాత కోపాన్ని వదిలేస్తాడు. నేను చొక్కా వేసుకొని చొక్కాను వదిలే, బయటకు వెళ్ళేటప్పుడు ఏదో చొక్కా వేసుకున్నాడు, ఇంటికి వచ్చినాక తీసి పక్కన దానికి హ్యాంగర్ కి తగిలిచ్చే టైప్ లో చెప్తున్నాను. ఆయన కోపం అట్లా తెచ్చుకొని వదిలేయాడు, ఆయన చాలా ఈ ఆటలాగా. కాబట్టి ఆ రకంగా ఆయన సంహరించగలడు. కాబట్టి ఆయన క్రోధ, అవసరమైతే క్రోధ కృత్య పుట్టిస్తాడు కూడా. ధార్మికమైన కామాలు, కోరికలు ఎంత ముఖ్యమో ధార్మికమైన కోపం కూడా అంత ముఖ్యం. అసలే కోపం రాదు, ఇంకా ఏదో దాని పేరేంటో వానపాములాగా అట్లా పడి ఉంటాడంటే మరి ఇంక వాడు మొత్తమే డోర్మాట్ అవుతాడు. కొన్ని పనులు జరగాలన్నప్పుడు కోపము తెచ్చుకోవడం అవసరం. కోపం ఇంకా ఆటోమేటిక్ గా నా కంట్రోల్లో లేకుండా లోపల నుంచి వచ్చేసింది, నేను ఏం చేయలేకపోయానంటే కష్టం. కానీ అవసరమైనప్పుడు కోపం తెచ్చుకోవడము, అవసరం అయిపోయింది అనుకున్నప్పుడు క్రోధ అని దాన్ని తీసి పక్కన పెట్టి ఇంకా మూత తలపేసి ఊరుకోవడము, ఆ రెండు చేయగలిగితేనే మనం వాటిని కంట్రోల్లో ఉంచుకున్నట్టు. కాబట్టి క్రోధకృతి ఒక్కొక్కసారి ఎవరైనా సరే, ఇప్పుడు ఏదో గుడి ఉంది, గుడిని అనవసరంగా ఎవరైనా కూలగొడుతున్నారు, అక్కడ ఇల్లు కట్టుకుందామని, అప్పుడు మరి కోపం కోపం వస్తుంది, రావాల్సిందే, రాకపోతే తెచ్చుకోవాల్సిందే. లేదా ఏదో కూతురు ఏదైనా చేస్తుంది, దానివల్ల దానికి గాని పక్కన వాళ్ళకి గాని హాని కలుగుతుంది అని అనిపించింది అనుకోండి, అది నేను ఎందుకు అట్లా చెప్తున్నానంటే, నా కూతురు చేసే ఒక పనితోటి దానికి దాని పక్కన వాళ్ళకి హాని కలిగినప్పుడు నేను కోపాన్ని తెచ్చుకోవాలి అని చెప్పాను. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే, నా కూతురు తప్పు చేసినప్పుడు నా కోపం రావాలి అని చెప్పకూడదు. ఎందుకంటే నా కూతురు తప్పు చేస్తుంది అన్న ఆలోచన వచ్చింది నాకంటే, నేను తప్పులే చెయ్యని దాన్ని, నేను దానికన్నా గొప్పదాన్ని అన్న అహంకారం నాకు వస్తుంది. వాడు తప్పు చేశాడు కాబట్టి నాకు వాడి మీద కోపం వచ్చింది అనే బదులు ఆ అనడాన్ని మార్చి, వాడు చేసే పని వల్ల వాడికి నష్టం కలిగే అవకాశం ఉంది అని అట్లా మనం సెంటెన్స్ ని మార్చామనుకోండి, మనము ఎట్లా ఆలోచిస్తున్నాము, ఎట్లా మాట్లాడుతున్నాం బట్టి మనము ఆ రకంగా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. మనము కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని ఆలోచిస్తుంటాము. అసలు అనడమే వేరుగా అన్నాం అనుకోండి, వాళ్ళు తప్పు చేస్తారు అందుకే నేను ఇట్లా చేశాను అనే బదులు, వాళ్ళ వల్ల నష్టం కలుగుతుంది అని అనిపించినప్పుడు ఇట్లా చేశానని చెప్పడం ఈజ్ బెటర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్, పాజిటివ్ గా చెప్పుకోవడం. కాబట్టి నా కూతురు ఒకవేళ ఏదైనా చేస్తే దానికో పక్కన వాళ్ళకో నాకో ఎవరికైనా సరే నష్టం వస్తుంది, కష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు కోపం కొద్దిగా తెచ్చుకొని చెప్పవలసి ఉంటుంది. నా కూతురు మీద నా కోపం నేను తెచ్చుకునేది మాత్రం ఇది ఒకటే కారణం. ఇంతకుముందు నా కోపం వచ్చేది, ఇప్పుడు తెచ్చుకుంటున్నాను. అది అన్నం తినకపోతే నాకు కోపం వచ్చే వెంటనే ఇంకా ఎక్కడి నుంచో ఇంకా పాములాగా
బుస్సున పైకి వచ్చేది, కంట్రోల్ చేసుకోవడానికి వీలు లేకుండా. దాన్ని తగ్గించి 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 ఈ ఆలోచన మార్చి, అది అన్నం తినట్లేదు నాకు కోపం వస్తుంది అన్న దాన్ని మార్చి, అది అన్నం తినకపోవడం వల్ల రోజు కొంచెం తగ్గించి తింటుంటే దానికి శక్తి తగ్గి చదువుకునే అవకాశం ఉండదు. కాబట్టి దానికి ఏమైనా హెల్ప్ చేయాలి అని ఆలోచన మార్చుకున్న తర్వాత కోపం తగ్గింది. అది బుస్సుమని పొంగడం ఆగిపోయింది. నా చేతిలో లేని అన్కంట్రోలబుల్ థింగ్ లాగా కాకుండా, పాము లాగా కాకుండా అది కంట్రోల్లో ఉన్నది. ఇంకిప్పుడు కోపం తెచ్చుకోవాల్సి వస్తుంది. తినకపోతే ఏమవుతావు చిట్టి, ఇంతకు ముందు కయ్యా నచ్చేదాన్ని, ఇప్పుడు తినకపోతే ఏమవుతుంది బుజ్జి, మరి చదువుకోవాలి, మరి ఆలోచనలు కావాలి అంటే, ఆలోచనలు పని చేయాలంటే ఆలోచనలకు కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు తినే అన్నమే ఎనర్జీగా మారుతుంది. 1/6 పోర్షన్ నీ ఆలోచనలుగా మారుతుందమ్మా. తినకపోతే ఎట్లా అని చెప్పగలిగే స్థితికి వచ్చాను. ఎందుకంటే క్రోధకృత్, నేను కోపాన్ని తెచ్చుకుంటున్నాను, అది ఆటోమేటిక్ గా పుట్టట్లేదు. కాబట్టి దాన్ని ఆ మాట అయిపోయిన తర్వాత వెంటనే దాన్ని తీసి పక్కన పెట్టగలుగుతున్నాను. ఇవి చేయడానికి కూడా ఆయన హెల్ప్ చేస్తాడు. అవసరమైనప్పుడు కోపము ధార్మికమైన విషయాలకి తప్పనిసరైనప్పుడు కోపం తెచ్చుకోవడము, ఆ పని అయిపోయినాక పక్కన పెట్టడము ప్రాక్టీస్ చేస్తే క్రోధకృత్ క్రోధ అని నేనే ఆయన అవుతాను. నేను సపరేట్ గా మళ్ళీ ఇంకేమీ లేను. అవసరమైతే ఆయన హెల్ప్ కూడా చేస్తాడు, నాకు వచ్చిన కోపాన్ని తీసేయడానికి, అవసరమైతే కోపాన్ని పుట్టించడానికి హెల్ప్ చేస్తాడు. కానీ నా వంతు ప్రయత్నం నేను చేసుకుంటే అది అంత ఈజీ. ఒక సమయంలో చదువుకోవడానికి వచ్చేవాళ్ళు, నేను ఎంత ప్రిపేర్ అయి కూర్చున్నాక వాళ్ళు ఇవాళ రావట్లేదు, రేపు వస్తాను, 1 వీక్ రాను అని అట్లా వెళ్ళిపోతే, లేకపోతే రాకుండా ఉంటే, నాకేమైనా చెప్పకుండా అసలు హెడ్సప్ లేకున్నప్పుడు నాకు టెన్షన్ ఎక్కువయ్యేది. అయ్యయ్యో మిస్ అయిపోతున్నారు అని చెప్పి. కానీ ఈ మధ్యన నేను ఆలోచన మార్చుకున్నాను. అయ్యో మిస్ అయిపోతున్నారు కాదు, వాళ్ళు ఎంత వినగలరో వాళ్ళకి అంత అవకాశం ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ దేవుడికి మధ్యన విషయం అది, వాళ్ళకి వాళ్ళ సాధనకి మధ్య విషయము. నేనెంత వరకు అంటే ఓన్లీ నేను టూల్, నాకు అవకాశం అదృష్టం ఉంది నేను పంచుకోగలిగేది. ఎవరు వచ్చి కూర్చుంటే ఆ తల్లికే చెప్తాను, ఆయనకే చెప్తాను అని అనుకున్న తర్వాత ఇంకా నాకు ఇది తగ్గిపోయింది. కాబట్టి అవసరమైతే తెచ్చుకోవడం, లేకపోతే పక్కన పెట్టి ఉంచడం, ఇది చేయగలిగితే మనసు శాంతిగా ఉంటుంది. అది ఆయన చాలా ఈజీగా చేయగలడు. మనం కొద్దిగా ప్రయత్నం మీద ప్రాక్టీస్ చేయాలి. మనకి అన్నిటి మీద అన్ని సమయాల్లో అన్నిటి మీద అంత లెవెల్లో ఈ ఎల్లకాలం కోపాలు ఏం రావు. కోపాలు వచ్చేవి 3-4 ఉంటాయి. మొత్తం మన జీవితం అంతా ప్రతిరోజు మనం ఆలోచించుకున్నా కూడా ఒక 4-5 విషయాల కన్నా ఎక్కువ మన కోపానికి కారణాలు ఉండవు. వాటిని కూడా మనము ఆలోచన విధానం మార్చి, దీనివల్ల వాళ్ళకి నష్టం వస్తుంది, ఏ విధంగా చెప్పొచ్చు, నేను ఎంతవరకు వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి అని ఆలోచించుకుంటే కోపం తగ్గుతుంది. తంటాలు పడి నేను ప్రయత్నం చేస్తున్నాను, ఆయన ఆటోమేటిక్ గా చేయగలడు. కాబట్టి ఆయన క్రోధకృత్, కావాలంటే నాలో ఉన్న కోపాన్ని తీసేయగలడు, నాకు అవసరము అని ఆయన అనుకున్నప్పుడు పుట్టించగలడు. కాబట్టి క్రోధకృత్. కర్త అన్నప్పుడు మనం మామూలుగా పని చేసేవాడు కర్త, ఏదైనా కర్మ చేయడానికి కర్మ చేసేవాడు కర్త అని చెప్పుకుంటాం కదా. ఇక్కడ ఆ కర్తని చెప్పుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఇంకొక అర్థం చెప్పుకుందాం. ఎందుకంటే కోపాన్ని ఆయన తీసేస్తాడు కదా. కోపము తయారు చేసినా కూడా అది తీసేయడానికే పనికి వస్తుంది. ఒక కోపం వచ్చింది అంటే ఒక చెడుని తీసేయడానికే రావాలి కదా. కాబట్టి చెడుని తీసేయడము అని ఉంటుంది, ఆ వచ్చిన కోపాన్ని తీసేయడం ఉంటుంది. కాబట్టి 2 తీసేయడాలి. ఇక్కడ వచ్చిన కోపాన్ని తీసేయడం క్రోధ, ఆ కోపానికి కారణమైన చెడుని తీసేయడం క్రోధకృత్. కాబట్టి 2 తీసేయడం అన్నప్పుడు ఇక్కడ కర్త అన్నదానికి ఇంకొక అందమైన అర్థం చెప్పుకుందాము. మనము కత్తెర అంటాం కదా, కత్తెర కట్ చేయడానికి పనికి వస్తుంది. ఆ కత్తెరకి యాక్చువల్ గా దాని వెనకాల ఉన్న మాట కర్తరి అంటే తుంచేసేది, తెంపేసేది, కోసేసేది అని అర్థం. ఆ కర్తరిలో నుంచి వచ్చింది కర్త. కాబట్టి కత్తెర అనమాట. ఇక్కడ కత్తెర కట్ చేసే సిజర్స్ ఈ క్రోధకృత్. చెడుని తీసేసే వాడు, కాబట్టి ఆయన కర్త అని చెప్పుకోవాలంటే డెస్ట్రాయర్ అని. కర్త అంటే పని చేసేవాడు అని ఒక అర్థం మనకు ఆల్రెడీ తెలుసు, కానీ ఇంకొక దానికి ఉన్న అర్థం ఏంటంటే తీసేసేవాడు, కట్ చేసేసేవాడు అని అర్థం కర్త అంటే. అందులోంచి కత్తెర.
తర్వాత విశ్వబాహు. ఇన్ని పనులు ఆయన ఎట్లా చేస్తాడంటే మొత్తం విశ్వానికి ఆయన భుజమే ఆధారం కాబట్టి మొత్తం విశ్వాన్ని ఆయన భుజం మీద మోసేస్తూనే ఉంటారు. ఆయన ఏమి దానికి కొంచెం కూడా ఆయన వెనక ముందు ఆలోచించరు. ఆయనకి ఏమి కష్టమే అనిపించదు. విశ్వబాహు. మహీధర. ఆయన ఆ మొత్తం విశ్వాన్ని ఆయన ఒక్క భుజం మీద మోస్తూ ఉన్నవాడికి ఒక మహి అంటే భూమిని ధరించడం పెద్ద విషయం కాదు. ఇక్కడ మహీధర అంటే భూమిని ధరిస్తూ ఉన్నవాడని చెప్పుకుంటే తప్పేం లేదు, చాలా మంచి అర్థం. కానీ ఇంకొక అర్థం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ విశ్వం అని చెప్పుకున్నాక విశ్వంలో ఇట్లాంటి భూములు ఉంటాయి, మరి వాటిని కూడా ధరిస్తున్నాడు, ఇక్కడికి వచ్చేసింది. కానీ ఇక్కడ మహి అంటే మహిమాన్వితమైనది, గొప్పదైనది అని అర్థం. ఏవైనా సరే గొప్పవైన వాటన్నిటిని ఆయన ధరించి ఉంటాడు. ఆయన మహాద్యుతి, మహాబలహ, మహాశక్తి అని చెప్పి అన్ని మహాలే ఉంటాయి. ఆ మహాలన్నిటినీ ధరించి ఉన్నాడు కాబట్టి మహీధర. గొప్ప గొప్ప వస్తువులన్నీ, ద బెస్ట్, ఇంకా ఫైనల్ గా అంత మించినది లేదని ఏమనుకుంటామో అవన్నీ ఆయన ధరించి ఉంటాడు. అన్ని రకాల షడ్గుణాలు ఆయన దగ్గర, బలము, వీర్యము, పరాక్రమము, జ్ఞానము, తేజస్సు, ఇట్లాంటివన్నీ ఏవేవి ఉన్నాయో అన్ని ఆయన దగ్గర గొప్పగా ఉన్నాయి. మహి వాటన్నిటిని ఆయన ధరించి ఉన్నాడు. ధరహ, మహీధర అని అర్థం చెప్పుకుంటున్నాము. ఇష్ట, విశిష్ట, శిష్టేష్ట, శిఖండి, నహుష, వృష, క్రోధ, క్రోధకృత్కర్త, విశ్వబాహు, మహీధర. తెచ్చుకోవడం కూడా అరేదే వీడు పాడైతున్నాడు, వీడిని బాగు చేద్దామే అన్న జాలితోటే ఆ కోపం తెచ్చుకుంటాడు. కోపంతో మొహం అంతా రకరకాలుగా పెట్టుకొని, మొహం ఎర్రగా చేసుకొని, చెవులు మొత్తం ఇట్లా పొగలు వస్తుంటే ఆ రకంగా ఏం చేయడు, నవ్వుకుంటే చేస్తాడు. అందులో పైగా రామావతారంలో కూడా ఆయన కోపం తెచ్చుకున్నట్టేం ఉండడు. ఆయన ఆ రావణాసుని కోపంతో, మహా క్రూరత్వంతో చంపినట్టు. ఆయన క్రూరత్వంతో ఒక్క రాక్షసుని చంపలేదు ఇప్పటిదాకా. మళ్ళీ వెంటనే వాడు వేరే ఉపాధి చూసుకొని బాగుపడే అవకాశం ఉంటే అటువైపుకి వెళ్తాడు, లేకపోతే ఇంకెంతే వాడు ఇక్కడ దిగుతాడు. కానీ అంతే, ఆయన కోపంతో, అసహ్యంతో, ఏమంటారు, వికారమైన మొహం పెట్టుకొని ఆ రకంగా ఆయన ఏం చేయడు. ఆయన మామూలుగానే శరీరం ఈ ఉపాధి తీస్తే వీడు పాపం బాగుపడతాడు, ఇంకొక ఉపాధికి వస్తే ప్రయత్నం చేసుకుంటాడేమో అని ఆశ. అవసరమో అంత కోపాన్ని, ఎంత అవసరమో ఎంత వరకు అవసరమో అంతవరకు, అంత లిమిట్ లో కోపం తెచ్చుకొని తర్వాత దాన్ని పక్కన పెట్టుకుంటాడు పాపం. ఆ ఫుల్ కంట్రోల్ మనకు కూడా వస్తుంది. ఆయన కంటే రాముడి కంటే ఉంటుంది, మనకు ఉంటుందా అనిపిస్తుంది, కానీ ప్రయత్నం చేస్తే ఉంటుంది. మన థాట్ మారింది, మనం ఏ యాంగిల్ నుంచి ఆలోచిస్తున్నాం మారితే ఈ కోపం కూడా ఇంటెన్సిటీ తగ్గుతుంది, దాని రూట్ కాజ్ మారుతుంది. అందుకని ఈ రజోగుణంలో నుంచే అది ఆ కోపం వస్తుందేమో అని అనుకున్నప్పుడు ఆ రజోగుణాన్ని కంట్రోల్ చేయడం కోసం మనం పొంగిందని ఆగట్లేదు ఆ కోపము అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఈ ప్రాణాయామాలు, ఒక్కొక్కసారి ఆ భోజనం మార్చడము, డైట్ మార్చితే కోపం మారే అవకాశం ఉన్నది. డైట్ మార్చడం వల్ల రజోగుణాన్ని బాగా ప్రేరేపించే వస్తువులు ఏమున్నాయి, ఏం తినడం వల్ల ఒక్కొక్కసారి బాగా కోపం ఎక్కువ వస్తుందంటే అప్పుడు ఏం తిన్నాను, నిన్న ఏం తిన్నాను, ఇవాళ ఏం తిన్నాను, బికాస్ 24 hours ఉంటుంది దాని ఎఫెక్ట్. నిన్న ఏం తిన్నాను, ఇవాళ ఏం తిన్నాను అని చూసుకొని అవే తిన్నప్పుడల్లా మళ్ళీ అట్లాంటి కొంచెం ఎక్స్ట్రీమ్ ఫీలింగ్స్ వస్తున్నాయి, ఇమోషనల్ గా ఎక్స్ట్రీమ్స్ కి వెళ్తున్నాను అనిపించినప్పుడు వాటిని వేరేగా మార్చుకోవడం, అట్లా కూడా ప్రయత్నం చేసి చూడవలసి ఉంటుంది. అది కూడా యోగ సాధనే, అది కూడా యోగంలో ముఖ్యమైన స్టెప్. అట్లనే అది ఏదో పౌర్ణమి రోజు ఎక్కువ 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 ఎగ్జైట్ అవుతున్నానా, ఎక్కువ ఎమోషనల్ గా అవుతున్నానా, అమావాస్య టైంలో అవుతున్నానా, అట్లాంటి టైం కూడా చూసుకోవాలి. తర్వాత ఎట్లాంటి ప్రదేశంలో నేను కూర్చున్నాను, ఏ సినిమాలు చూస్తున్నాను, ఏం పుస్తకాలు చదువుతున్నాను, ఎవరితోటి ఈ ట్రిగ్గర్స్ ఉంటాయి కదా, ఆ నా తిండి ఏమి ఆ ట్రిగ్గర్ లాగా పనిచేస్తుందా, ఆ టైం ఏదైనా నా ట్రిగ్గర్ లాగా పనిచేస్తుందా, నేను ఏం మాట్లాడుతున్నాను, చదువుతున్నాను, చూస్తున్నాను, ఎవరితోటి ఉన్నాను, ఏ సమయంలో, పొద్దున్న సాయంత్రమా, ఇవన్నీ చూసుకొని ట్రిగ్గర్స్ ఏమైనా ఉంటే, కామనాలిటీ ఏమైనా ఉంటే చూసుకొని ఓహో వీటికి నేను ఇట్లా రియాక్ట్ అవుతున్నాను, అట్లాంటివన్నీ కూడా ఎక్సర్సైజ్ లాగా చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకునే సాధన. తప్పనిసరిగా ఎవరి వాళ్ళు చేసుకోవాలి, బయట నుంచి వచ్చి ఎవరు హెల్ప్ చేయరు. కృష్ణుడు కూడా కూర్చోబెట్టి పలక చేతికి ఇచ్చి, ఇదిగో రా కోపం తగ్గించుకో, ఇదిగో
ఆ కోరికలు తగ్గించుకో అని చెప్పి మనతోటి చేయిస్తున్నాడు. కానీ బుష్ ఫట్ అని టక్మని నేను తీసేస్తాను ఆయన ఎక్కడ చెప్పలేదు, ఆయన చెయ్యను కూడా చెయ్యడు. మనం కష్టపడి మన కోపం మనం తగ్గించుకోవాలి, మన కోరికలు తగ్గించుకోవాలి. దానికి సాధనాలు చెప్తాడు, దారి చూపిస్తాడు, మన తోటే ఉంటాడు, ఎంకరేజ్ చేస్తాడు. మనం ఏ కొంచెం చిన్న ప్రోగ్రెస్ కనిపించినా మన అచీవ్మెంట్ కి విపరీతంగా ఉత్సాహపడి గంతులేసి మన చీర్ లీడర్ మనతోటే ఉండి చీర్ లీడింగ్ చేస్తాడు. కానీ ఆయన ఆంబింబుషన్ అయితే తీయడు. మనం హోంవర్క్ చేసుకోవాల్సిందే, రోజు చేయాల్సిందే. ఇక్కడ చదువుకుంటే బాగుంటుంది. క్రోధకృత్, ఆయన నాలో ఉన్న కోపాన్ని తీసేస్తాడు. క్రోధకృత్ కావాలంటే కుట్టిస్తాడంటే ఓహో రెండింటికి మనకు సంబంధం లేదు, ఎవరో చేస్తారు, కోపం వచ్చినట్టు మరి నేనేం చేస్తాను, దేవుడు జయించాడు నాతోటి అని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ అది కాదు దాని అర్థం. ప్రయత్నం చేయాలి, మన ప్రయత్నం చేసి మనమే కంట్రోల్లో పెట్టుకోవాలి. మనకంత బుద్ధి ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, అవసరమైన పరికరాలు ఇచ్చాడు. మన ప్రయత్నం మనం చేస్తే పక్కనే ఉండి గంతులేస్తాడు. ఇష్టః విశిష్ట శిష్టేష్టః శిఖండీ నహుషౌ వృషః క్రోధః క్రోధకృత్ కర్త విశ్వబాహుర్ మహీధరః. తర్వాత కొన్ని నామాలు కొంచెం చూసుకుందాం. అచ్యుతః ప్రధిత ప్రాణదః వాసవానుజః అపానిధి అధిష్టానం అప్రమత్త ప్రతిష్ఠితః. స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానుః ఆదిదేవో పురంధర. ఇదెందుకు నేను ఇంతవరకు చదివానంటే ఇక్కడ నుంచి ప్రాణదహ దగ్గర నుంచి మనకు వాయువాహన వరకు ఉన్న ఒక 11 నామాలు కూర్మావతారం గురించి చెప్తున్నాయి అని చెప్పి పరాశర భట్టర్ రాసి పెట్టారు. కాబట్టి ఆ రకంగా కూడా చూసుకుందాం. ఇది ఆ సూపర్ కాన్షియస్నెస్ పరంగా వ్యాప్తి చెంది ఉన్న ఆ విష్ణు స్వరూపం పరంగా చూసుకుంటున్నాం అర్థాలు. రెండోది ఈ కూర్మావతారం కూడా చూసుకుందాం ఇందులో. మూడోది ఏంటంటే ఇక్కడి నుంచి శిఖండి అన్న దగ్గర నుంచి నా గురించి, నేనై ఉన్నాను కదా, మరి ఆయన అంటే నేనే. ఈ ఇష్టః విశిష్టః శిఖండి దగ్గర నుంచి నేనై ఉన్నది ఇవాళ ఒకవేళ చెప్పుకోలేమేమో, అది కింది దాకా ఉంటుంది. ఇక్కడ మనకు స్కందధరో ధుర్యో ఇవి ఇంతవరకు వాయువాహన వరకు ఉంటాయి. అది నెమ్మదిగా చూసుకుందాము. ముందు ఈ 2 రకాలుగా ఈ నామాలకు అర్థాలు చూసుకుందాము. అచ్యుతః, ఆయన చ్యుతి లేనివాడు, పైనుంచి జారి పడడం అన్నది ఆయనకు ఉండదు. ఆయన గొప్పతనంలో నుంచి ఆయన జారి పడడు. ఎవరైనా కొంచెం చదువుకున్న వాడు ఉన్నాడు, జ్ఞాని ఉన్నాడు అంటే కొద్దిగా 2-3 ఆహా అనగానే ఆయన పాపం ఇంకా ప్రయత్నం చేసుకొని పైకి వెళ్తాడు. 10 మంది ఆహా అంటారు. ఆయన ఇంకా కొంచెం పైకి వెళ్ళాడంటే కాలు పట్టుకొని గుంజి కిందికి ఈడ్చేసే వాళ్ళు ఉంటారు. చ్యుతులైపోతారు. ఎంత గొప్పగా పైకి గబగబా పైకి ఎక్కారో అంత గబగబా కిందికి వచ్చిన వాళ్ళని చాలా మందిని చూశాను. ఈయనకి అటువంటి అవకాశమే లేదు. ఆయన ఎప్పుడు చ్యుతుడయ్యే అవసరమే లేదు. జారి పడడం అనేది ఉండదు. ఆయన ఎప్పుడు అచ్యుతుడుగానే ఉంటాడు, పైనే ఉంటాడు. ఆయన గొప్పతనంలో నుంచి చ్యుతి చెందడు. ఆయన ఉండే పరమపదం ఆ మొత్తం సూపర్ కాన్షియస్నెస్ నుంచి కిందికి జారి పడడు. ఆయన మనకి హెల్ప్ చేయాలన్న విషయంలో ఎప్పుడు పైనే ఉంటాడు. ఆయన మనం కింద పడ్డ వాళ్ళకి చెయ్యందించి పైకి లాగడానికి వీలుగా ఆయన ఎప్పుడు పైనే ఉంటాడు. ఆయన జారి కింద పడితే ఇంక మనల్ని రక్షించేవాడెవడు. తర్వాత అచ్యుత అన్నప్పుడు ఆయన ఏ రకంగా కిందికి వచ్చేవాడు కాదు. ఆయన అంతటా ఉంటాడు, పైన ఉంటాడు. మనల్ని పైకి తీసుకెళ్ళడానికి ఆయన ఎప్పుడు ఉంటాడు మనకి. కాబట్టి ఆయన అచ్యుత. ఆయన ప్రధితము అంటే ఆయన అక్కడే నిలబడి ఉంటాడు, ఆ పైనే ఉంటాడు, జారి పడడు. కాబట్టి ఆయన గొప్పతనానికి, ఆయన కీర్తి ప్రతిష్టలకి ఏమాత్రం అపకారం అనేది లేదు. ఆయనకి అపప్రధ అంటారు. ప్రథము అంటే ప్రధ అంటే మనకి కీర్తి అని అర్థం. కాబట్టి ఆయనకి అటువంటి అపప్రధ ఉండే అవకాశమే లేదు. ఆయన కీర్తికి నష్టమే లేదు. ఆయన కాబట్టి ఆయన ఎప్పుడు ప్రధిత. ఆయన గొప్పతనం తగ్గే అవకాశమే లేదు. ఆయన ప్రాణ, ఆయన అందరిలో ప్రాణమై ఉంటాడు. ప్రాణద, ఆయన ప్రాణాలుగా ఆయన నా ప్రాణవాయువులుగా ఉంటాడు. నాకు ప్రాణవాయువులు, నా ఊపిర్లు పోసేవాడు ఆయనే ప్రాణద. వాసవానుజ, ఆయన వాసవుడికి అంటే ఇంద్రుడికి అనుజుడిగా, తమ్ముడిగా పుట్టాడు. మన వామనుడు అని చెప్పుకున్నాం, వామనావతారంలో కూడా చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఇంకో రకంగా కూడా చెప్పుకుందాం. ముఖ్యంగా దానికన్నా ముందు ఏంటంటే
మనము వాసవానుజ అన్నప్పుడు కూర్మావతారంగా ఒక రకంగా చెప్పుకోవాలి, నా వైపు నుంచి ఇంకొక రకంగా చెప్పుకోవాలి. ఇప్పటికి వాసవానుజ అన్నప్పుడు ఆయన వసించి ఉంటాడు. వసించి ఉన్న వాళ్ళు నాలాగా మళ్ళీ పుట్టిన వాళ్ళకి అనుజ వెంటనే వచ్చి నేను నా శరీరంలో ఉంటే నాతో పాటు వచ్చి అందులోనే ఉంటాడు. ఇంద్రుడికి తమ్ముడుగా, ఇంద్రియాలకు రాజైన నాకు తమ్ముడిగా ఉంటాడు వాసవానుజ. ఆయన అపాం నిధి, ఆయన సముద్రాలు మొత్తమే, అపాం నిధి అంటే సముద్రం మొత్తము నీళ్లకు ఆలవాలమై ఉన్నది సముద్రం. ఇక్కడ అపాం నిధి అంటే ఆయన సముద్రం అయి ఉన్నాడు, నారాయణమూర్తి అని మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఇంకొక అర్థం ఏంటంటే ఏ నీళ్ళైనా సరే, కాలువలు, చెరువులు, సముద్రాలు ఏవైనా సరే నీళ్ళన్ని పారి సముద్రంలోనే కలవాలి. ఆ రకంగా నాలాంటి ప్రాణాలన్నీ కదిలి ముందుకు వెళ్ళి ఎప్పటికో ఒకప్పటికి ఆ అనంతమైన సముద్రంలో కలిసిపోవాల్సిందే. కాబట్టి ఆయన మనలాంటి వాళ్ళందరికీ నిధిలాగా అక్కడ వెయిటింగ్ చేస్తున్నాడు. మనం అందరము నదిలాగా పారి వెళ్ళి ఆయనలో కలవలసి ఉంటుంది ముందు వెనకో. ఆయన అధిష్టానము అంటే ఆశ్రయము అని అర్థం. కాబట్టి మనలాగా వెళ్ళి అందులో చేరే ఆ సముద్రంలో నదులన్నీ పోయి చేరినట్టు మనమందరం పోయి చేరితే మనందరికి ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి అధిష్టానం. ఆయన అప్రమత్త, ప్రమత్తము అంటే నిద్రపోతూ కునికిపాట్లు పడుతూ ఉండడం, అప్రమత్తంగా ఉండడం అంటే అలర్ట్ గా ఉండడం. ఆయన పాపం నిన్న కూడా చెప్పుకున్నాడు, నేను అతంద్రిత, ఏ పని చేసినా తంద్ర అంటే నిద్రపోకుంటూ చెయ్యను, నేను చాలా అలర్ట్ గా చేస్తాను అని భగవద్గీతలో కూడా చెప్పుకున్నాడు. ఆ రకంగా ఆయన ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటాడు. నేను అప్రమత్తంగా లేకపోతే ఏమైతుందో తెలుసా అర్జున, మొత్తము విశ్వం అంతా తల్లకిందులు అవుతుంది అని చెప్పుకున్నాడు. కాబట్టి ఆయన మనందరి కోసం, మనందరికి ఆశ్రమై ఉన్నాడు. ఆయన ఏమన్నా అటు అవుతే మనందరం ఏమైపోతాము. కాబట్టి ఆయన ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటాడు. ఆయన ఆ విధంగా ప్రతిష్ఠిత, నిలబడి ఉంటాడు స్థిరంగా. కాబట్టి ఆయన అచ్యుత ప్రదిత ప్రాణ ప్రాణదో వాసవానుజ అపాం నిధి అధిష్టానం అప్రమత్త ప్రతిష్ఠిత అని చెప్పుకొని ఇంకొక చిన్న అందమైన విషయం ఈ అచ్యుత దగ్గర చూసుకుందాము. చ్యుతి అంటే జారి పడ్డం, అచ్యుతము అంటే జారకుండా ఉండడం. ఆయన అచ్యుతుడుగానే ఉంటాడు, జారి పడడం అనేది ఆయనకి ఉండదు అసలు ఏ మాత్రం కూడా. కానీ నేను కూడా ఒక టైంలో అచ్యుతంగా ఉన్నది నా ప్రాణం, నేను అనే ఆత్మ, అది జారి పడ్డది, చ్యుతి అయి జారి ఎక్కడొచ్చి పడ్డది అంటే ఈ మీనా అన్న శరీరంలో వచ్చి పడ్డది చ్యుతి అయి. అయితే ఆయనేమో అందుకని అచ్యుతుడయ్యాడు, నేనేమో చ్యుతి కలిగి ఉన్నాను. మళ్ళీ ఎప్పుడో ఒకప్పటికి నేను కూడా పైకి వెళ్ళాలి, దానికోసం సాధన చేసుకుంటున్నాను. అయితే ఈ అచ్యుత అన్న దానికి మనకి తెలుగులో ఒక చాలా అందమైన సామెత ఉంది. అది అచ్యుత అన్నప్పుడల్లా నాకు ఆ సామెత గుర్తొస్తుంది. ప్రతిసారి చెప్దాం అనుకుంటా మర్చిపోతా, ఈసారి గుర్తొచ్చింది. మీరందరు వినే ఉంటారు, పుట్టుక్కు జర జర డుబుక్కుమే అని ఎప్పుడైనా విన్నారా? ఏదో పాటలు కూడా ఉంది, దాని గురించి చాలా కథలున్నాయి. ఇది చాలా అందమైన కథ కూడా చెప్పుకుంటారు. దానికి ఒక బుజ్జి కథ చెప్పుకుందాం మనం. మన జీవితమే ఉంటుంది అందులో. మన పాట అంటే ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో మన సీతమ్మ వాకిట్ల తిరుమల చెట్టు సినిమాలో అదే మన వాళ్ళిద్దరిని హీరోల్ని ఇంట్రొడక్షన్ చేస్తున్న ఇంట్రో పాటలో ఉంటుంది, పుట్టుకు జరజడ్డు బుక్కువే అని, అడక్కు అది ఒక రహస్యమే అని చెప్పి ఏదో ఉంటుంది. కానీ అసలు పుట్టుకు జరజర డుబుక్కుమే అంటే ఏమిలా, ఒక తీగ ఉన్నది గుమ్మడి పాగులోంచి, ఆ తీగ పెరిగి పైదాకా వెళ్ళింది. ఆ రేకుల మీద పైన ఏదో ఆ రూఫ్ ఉంటుంది కదా, ఆకులతో తయారు చేసింది, తాటాకులతోటి వాటితోటి వేసింది. ఆ దాని మీదకి ఈ తీగ పాకింది, అక్కడ పెరిగింది, దానికి ఒక పువ్వు పూసింది, దానికి ఒక గుమ్మడికాయ పిందె వేసింది, అది పెద్ద కాయ అయింది. ఈ కాయ ఏమైందంటే పండి అదేం చేసిందంటే ఊడి అది జర అది పుట్టుక్కుమని ఊడి జర దొళ్ళుకుంటూ వచ్చి డుబుక్కని కింద పడ్డది. అది ఎక్కడో దగ్గర పడొచ్చు కదా, పాపం దాని కర్మగాలి ఒక చిన్న మేకపిల్ల దాని కింద ఉన్నది. ఆ మేక
మీద పోయింది, డుక్కుమని పడ్డది. పడితే ఆ మేక మేన మొత్తుకుంది. అదనమాట. కుటుక్కు అని అది తెగింది. ఆ గుమ్మడి కాయ జర జర పారింది. డుబుక్కుమని వచ్చి ఆ కింద ఉన్న మేక మీద పడ్డది. మే అని మొత్తుకుంది ఆ మేక. ఇది మొత్తం నా జీవితం. చూడండి ఎంత అందంగా ఉంటుందో. నేను అచ్చుతున్నయి ఉన్నాను ఎక్కడో ఆ పైన. ఉన్నదాన్ని ఉండొచ్చు కదా, మరి ఏమొచ్చిందో మధ్యలో పుటుక్కుమని ఒక మొత్తమే నేనై ఉన్నదాన్ని ఆ పుటుక్కుమని ఒక గుమ్మడి కాయనయి పండయి పుటుక్కుమని ఊడి చుతున్నయ్య జరజరా జారుకుంటూ వచ్చిన దాన్ని ఏదో రకంగా నా ఆత్మగా ఉండి చుతున్నైన దాన్ని ఉండొచ్చు కదా. ఆ కింద ఉన్న మీనా అన్న బాడీలో ఆ మేక మీద పడ్డా. ఈ మీనా అన్న బాడీలో పడి ఇంకా మేన్ మొదటిదాన్ని నాకు జాల వేస్తుంది, నాకు ఆకలి వేస్తుంది, నాకు జ్వరం వచ్చింది. ఇంక ఇంకా పొద్దస్తమానం మేన్ ఏడవడమే. ఆ రకంగా అచ్చుతున్నయి పైన ఉండవలసిన అచ్చుతుణ్ణి కింద వచ్చి ఈ మేక మీద ఆ గుమ్మడికాయ పడ్డట్టు నేను వచ్చి పడ్డా, ఏడుస్తున్నా అప్పటి నుంచి. అది నా జీవితం. కాబట్టి ఇప్పుడు నా పని ఏంటంటే అందులో నుంచి ఆ జారిపోకుండా ఇప్పుడైనా సరే, ఇంతవరకు చుతున్నై జారిపోయాను. మన బాహుబలి ఆ పైన ఆ జలపాతానికి ఎదురుగా ఎక్కుతూ పైకి వెళ్తున్నట్టు వెళ్తూ వెళ్తూ ఆయన జారి పడతాడు, మళ్ళీ పైకి ఎక్కుతాడు, మళ్ళీ జారి పడతాడు, మళ్ళీ పైకి ఎక్కుతాడు. ఆ జారి పడ్డప్పుడల్లా ఇంకో జన్మ అనుకోండి. నేను సాధన చేస్తుంటాను. ఆ సాధనలో ముందుకెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు, మళ్ళీ మళ్ళీ జారుతాను, మళ్ళీ వచ్చి ఇంకో శరీరంలో పడతాను, మళ్ళీ సాధన మొదలు పెడతాను, మళ్ళీ వచ్చి ఇంకొక జన్మలో పడతాను. అట్లా నడుస్తుంది జీవితము. అక్కడ ఉన్నాను. అక్కడి నుంచి మరి నేను మళ్ళీ అచ్చుతున్న ఎట్లా అవుతానో చూసుకోవాలి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.